నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర స్వామి సాధువు గారు. స్వామిని అడిగి మన సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు స్వామి? ధర్మరక్షణ తల్లి. స్వామి, జ్యేష్ఠ మాసం అయిపోయి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం అంటేనే బోనాలు. తెలంగాణలో విస్తృతంగా అలాగే చాలా ఘనంగా జరిగే పండుగ బోనాల పండుగ. బోనాల పండగలో జోగినీల పాత్ర, శివశక్తుల పాత్ర అసలు ఎలా ఉండబోతుంది? అండ్ ఈ బోనాలు తెలంగాణలో అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి స్వామి? మంచి పండగ. మీరు అన్నట్టుగానే పండగ వాతావరణమైన విషయాలు శాస్త్రీయంగా తెలుసుకోవాలి. హ్మ్. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు పండగ అనేది శబ్దంతో చేయడమే తప్పితే నిశ్శబ్దంగా మనస్సాక్షితో చేయాలనేది తగ్గింది. డీజేలు, బాజాలు, ఏమంటారు భజంత్రీలు, ఇంకేదో హడావిడిలు, పేపర్స్ అలా పైకి లేపడాలు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇవన్నీ సౌండ్ శరీరానికి శరీరానికి ఆనందం. మనస్సు పండగ అనేది మనస్సాక్షితో ఇలా చేయాలి. మనస్సులో ఉన్న ఆ పండగకి మనం మానవతా దృక్పథంతో ఎలా తెలుసుకోవాలి. బోనాల పండగ ప్రత్యేకముగా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకి, అంటే తెలుగు ప్రజలకి ఇంత వైవిధ్యమైన ఒక ఏమంటారంటే ఆడంబరంగా చేసే పండగ ఎలా వచ్చింది? ఆషాఢ మాసమునన్న మాటలో ఆడపిల్లలు అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్తారు. అసలు ఎందుకు వెళ్తారు? ఇది తెలియదు. ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం. అసలు బోనాల పండగ 4 వారాలు ఎందుకు జరుగుతుంది? హ్మ్. ఆదివారం 4 వీక్స్ అవును. జరుగుతుంది. అంటే అవును స్వామి. ఎందుకు చేసుకుంటాం? ఒక పక్క జగదాంబికాదేవి విషయ వివరణలు మొదలై ఆషాఢ మొదటి రోజు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి పెళ్లి మొదలై 2వ వారం, మహంకాళి జాతర మొదలై 3వ వారం, సింహవాహిని అమ్మవారు ఓల్డ్ సిటీ లాల్ దర్వాజాలో ముగింపు ఇస్తూ మళ్ళీ బోనం కార్యక్రమాలు జగదాంబికాదేవి గోల్కొండ దగ్గర మొదలవుతుంది. అంటే ఎండింగ్ కూడా అక్కడే. ఇంత వైవిధ్యమైన దాంట్లో అసలు బోనాల పండగ ఎలా మొదలయ్యింది? అసలు శాస్త్రీయత ఏమి దాగుంది? దాంట్లో ఉన్న మహాజ్ఞాన సంపద ఏమిటి? ఇది ముమ్మాటికి ఆడబిడ్డ పండగ. యావత్ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అమ్మా, ఇది బోనాల పండగ స్త్రీ పండగ. కేవలం ఒక ఆడబిడ్డ పండగ. ఒక ఆడపిల్ల పండగనే ఎందుకు అంత బలంగా చెప్తున్నారు అనే విషయానికి వెళ్తే, మొదట శాస్త్రీయంగా దైవాదినంలో ఏమి జరిగినదో తెలుసుకుందాం. బోనాల పండగ భూమండలానికి రాకముందుకు ఏం జరిగింది? పండగ అనేది ఏంటంటమ్మా, ఎవరో మన ఋషి పరంపరలో పెద్ద మనుషుల ద్వారా వస్తుంది. అసలు వాళ్ళకి ఎవరిచ్చారు? అసలు ఒక పండగ ఎందుకు? ఈ పండగ, ఈ తిథి, ఈ నక్షత్రాల, ఈ రోజు, ఈ ఆషాఢమే ఎట్లా మొదలవుతుంది? ఆషాఢం అంటే ఏమిటి? ఆడపిల్లకి ఆషాఢానికి అమ్మగారింటికి పోవడానికి సంబంధం ఏమిటి? 4 వారాల పండగ ఏమిటి అనేది మనం ఒక స్టెప్ బై స్టెప్ పోతే అందరికీ అర్థం కావాలి. తప్పకుండా. ఇకపైనైనా పండగల వివరణ ఇంత బలంగా ఉంటుందా? ఓహో ఇది ఇలా వచ్చిందా? ఓహో ఇంత గౌరవం ఉందా? ఓహో ఇది ఇంతనా అన్న ఆ గౌరవంగా పండగలు చేసుకోవాలనేది నా మనస్సాక్షి ఎప్పుడు కోరుతుంది. మహాముఖంటి దేవాది దేవతలందరికీ గురువు అని మీకు తెలిసిందే. గురువు అంటే రథసారథుడు. ఆయన విశ్వాచారి, బ్రహ్మచారి, తర్వాత విశ్వాలని ఏలిన విశ్వనాథుడు. ఆయనకు కోపం వస్తే మీకు తెలిసిందే, ప్రళయకాల రుద్రుడు. అంటే కన్నులు మాత్రం తెరవడు కానీ ప్రపంచాన్ని మూసేయగలడు. ఇంత శక్తియుక్తులను కలిగిన నా తండ్రి ఒక ఆడబిడ్డ ప్రేమకి ఈరోజు బోనాల పండుగకి శ్రీకారం చుట్టిండంటే నమ్మశక్యమైన విషయం కాదు. మహాముక్కంటి పండుగ ఇది. ఎలా ముక్కంటి పండుగ అయింది స్వామి? ఎక్కడ చూసిన యాటలు, ఎక్కడ చూసిన బలిలు, ఎక్కడ చూసిన కోళ్ళు, ఎక్కడ చూసిన పోతరాజులు, అబ్బబ్బబ్బబ్బా! అసలు ఆ పండగ వాతావరణమే, ఆట రాని వాళ్ళు కూడా ఆట ఆడతారు బోనాల పండగ రోజు. అంటే అంత గొప్ప పండగకి మహాముక్కంటి పునాదిలో ఉన్నాడు. తల్లి పార్వతీమాత ఏమంటుందంటే, నాదా అల్లారు ముద్దుగా ఎందరో బిడ్డల్ని కన్నాను నేను, కానీ నా కడుపులో 9 నెలలు మోసి ఒక బిడ్డని నేను కనలేకపోయానుగా. నేను కనే అవకాశం నాకు ఇవ్వండి. గణేశుడిని చూసుకున్నా, ఇంకెవరిని చూసుకున్నా కూడా అమ్మ తల్లి శక్తులతో సిద్ధం చేసింది వాళ్ళని. మీకు తెలిసిన విషయమే. దేవాది దేవతలు శరీరం ద్వారా పుట్టినట్టుగా రుజువులు తక్కువ, మహిమల ద్వారా పుట్టినారనేది ఎక్కువ ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అమ్మ, పార్వతీమాత తండ్రి సంధ్యా సమయంలో ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి తండ్రిని అడుగుతుంది, ఓ జంగమ, అల్లారం ముద్దుగా బిడ్డని కనాలనుకుంటున్నాను,
9 నెలలు ఒక సామాన్యమైన స్త్రీ పడే బాధని నేను అనుభవించి, ఒక సామాన్యమైన స్త్రీ తినే తిండి తిని, ఒక సామాన్యమైన ఆడబిడ్డ కనే ఆలోచన నాకు రావాలి. నేను ఆ విధముగా ఒక నిండు బిడ్డకి జన్మియ్యాలి అన్నప్పుడు ముక్కంటి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాడు. వలదు పార్వతి వలదు. ఎందుకంటే 9 నెలలు నీవు నిండు చూలాలుగా ఉండడం నేను చూడలేను. బరువుతో, బాధ్యతతో కూడిన ఆ జన్మ రహస్యం చాలా 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 రహస్యమైన విషయ వివరణలు. 9 నెలలంటే చిన్న విషయం కాదు. ఎవరు కావాలో నువ్వు చెప్పు, నేను ఇలా ఆదేశించానంటే అలా వచ్చేస్తారు అంటారు. ఏ శక్తినైనా పిలువు ఈ ప్రపంచంలో అని అన్నప్పుడు అమ్మ ఒప్పుకోదు. ఒప్పుకోకపోగా తండ్రిని బాగా మారం చేసి వరాన్ని పొందుతుంది. తండ్రికి ఇష్టం ఉండదు. తండ్రికి అంతరార్థం తెలుస్తుంది పార్వతీమాత ఏం చేయాలనుకుంటుందో అని. దీన్ని వ్యూహం మీకు చెప్తూ ఉంటే అర్థమవుతుంది. అప్పుడు తండ్రిని ఏమంటాడంటే, తండ్రి అమ్మతో పార్వతీమాతతో అంటాడు, పార్వతి నీవు వెళ్ళి కప్ప ముట్టని నీళ్లు, 9 వాళ్ళని పువ్వు, ఒక వృక్షజాతిని తలపించేలా ఉన్న ఒక మహావృక్షాన్ని దాన్ని సమర్పిస్తే ముక్కంటినైనా నేను కూడా శాంతపడేలా ఉండే ఒక పువ్వు తీసుకురా, ఒక నీళ్లు తీసుకురా, ఒక కాయ ఒక పండు తీసుకురా, అది ఒక దగ్గరే సంక్షిప్తమై ఉండవలేను అని అంటాడు. అంటే అన్నీ కలిగిన దాంట్లో ఉండాలి అది. అమ్మ అడుగుతుంది, కప్పముట్టని పాలంటే నీళ్ళంటే ఎక్కడి నుంచి తేగలను? ఖచ్చితంగా నదుల్లో, తర్వాత బావిల్లో, చిన్న చిన్న కొలనులలో అయితే జీవరాశులు ఉండక తప్పదు. మరి 9 వాలని పువ్వే లేదు ఈ లోకాన. ఖచ్చితంగా 9 వాలుతుంది కదమ్మా, ఎలా మేము తేగలడం? అసలు ఈ పెద్ద ప్రశ్న వేసాడే అని అంటే అమ్మ వెతుకుతూ 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 భూమండలానికి ప్రయాణం అవుతుందమ్మా. ప్రయాణం అయిన తర్వాత మహాముక్కంటి ఏమంటాడంటే, పార్వతికి నేను వరం ఇచ్చాను కానీ నా వరం పని చేయకూడదు, పార్వతికి ఎట్టి పరిస్థితుల్లో నేను అన్న వస్తువులు దొరకకూడదు అని చెప్పేసి తదాస్తు అన్న ఆ చేత్తోనే ఇలా నాలుక మీద నేను వరం ఇయ్యలే అని రాసుకుంటాడు. నాలుక మీద బీజాక్షరం రాసుకుంటే ఆయన అది మర్చిపోయినట్టు అనమాట. అంటే నేను నీకు వరం ఇయ్యలేదు, నాకు గుర్తుకు కూడా లేదని తండ్రి జ్ఞానంలో నుంచి తీసేస్తాడు దాన్ని. పార్వతీమాత ఓ కష్టపడి ఒకటే ఉరుకులాట కింద ఎన్నెన్నో 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 తిరిగి 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 తిరిగితే ఎన్నో సలహాలు తీసుకుంటే ఎక్కడా దొరకదు. అప్పటికి అమ్మకి 9 నెలలు అవుతుంది. తిరిగి 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 తండ్రి బాధ చూసి తట్టుకోలేక జంగముడి అవతారంలో వస్తాడు కిందికి. జంగముడి అవతారంలో వచ్చి ఏం కావాలి, ఎందుకు తిరుగుతున్నారు అని అడిగినప్పుడు ఇలా ఇలా పరీక్ష నిమిత్తం వచ్చాను అని అంటే అప్పుడు ఆయన నవ్వుతాడు. గట్టిగా నవ్వి, ఇంత తెలియని నీవు జగన్మాత అయ్యావా? మహాముక్కంటి పెట్టిన ఆ పరీక్షని తెలుసుకోలేవా? ఒక కొబ్బరికాయ తెస్తే సరిపోయేదిగా, అందులో ఉన్న నీళ్ళు ఎవరు ముట్టారు? పవిత్రమైనదేగా. అందులో ఉన్న పువ్వుని ఎవరు ముట్టారు? పవిత్రమైనదే కదా. దాని చుట్టూ ఉన్నది పండేగా, దానిపై ఉన్న జీవరాశుల చర్మాలే కదా అని చెప్పేసి, చర్మం కొబ్బరికాయ పైన ఉన్నది కండకావరం అనమాట. కండ లోపట ఉన్నదేమో మన మాంసం, ఈ పైన చర్మం. ఆ కొబ్బరికాయకి వెనుక నార ఉంటుంది కదమ్మా, మన కేశం. దాని వెనకాల నుంచి ఇట్లా జుట్టు తీసేస్తే, ఒకవేళ కొబ్బరికాయ రౌండ్ తీస్తే 3 చుక్కలు ఉంటాయి, 1 2 3. అది మహాముక్కంటి ప్రసాదం. అంటే అది తండ్రికి ఎక్కుతుంది అనమాట. అదే కనిపెట్టినవాడు తండ్రి. అలా కొబ్బరికాయని తీసుకొస్తే సరిపోయేది కదా నీవు అని చెప్తే అమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. అవునా అని చెప్పేసి తండ్రి హడావిడిగా అమ్మ పోయి ఆ కొబ్బరికాయలు తీసుకొస్తుంది. తీసుకొచ్చి అక్కడ దగ్గరలో ఉన్న శివలింగాన్ని కొడుతుంది. కొట్టేసేసి చూయించేసరికి అది పవిత్రమైన తండ్రి స్వీకరిస్తాడుగా. ఆ వరం అనేది అమ్మ కడుపులోకి చేరగానే అమ్మ 9వ నెల ఉంటుంది. ఎందుకంటే 9 నెలలు తిరిగింది కదా. అప్పుడు గర్భం అయిపోయాక తండ్రి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఇలా ఇలా ఉంది అని అంటే తండ్రి నవ్వుతాడు. నీకు నేను వరం వేయలేదు కదా, వరం ఎలా ఇచ్చాను నేను, నీ కడుపు ఎలా వచ్చింది, నువ్వు గర్భవతి ఎలా అయ్యావు, నీ ప్రశ్నలు వస్తాయి కదా సహజంగా. లేదు నువ్వే ఇచ్చావంటే నేను ఇయ్యలేదు ముమ్మాటికి, నువ్వు తప్పు చేసావు పార్వతి అని తండ్రి నిలదీసినట్టుగా మాట్లాడతాడు అమ్మని. అమ్మ నేను ఎలా తప్పు చేస్తానాదా, ముల్లోకానికి అధిపతివి నీవైతే నీకు నేను భార్యని, నేను తప్పు చేస్తానా? ముమ్మాటికి నీ బిడ్డే నా కడుపులో ఉంది అది అని చెప్పి కొన్ని విషయ వివరణలు అన్నప్పుడు అమ్మని తండ్రి దూషించినట్టుగా ప్రవర్తించిన తరుణం చాలా చక్కటి సన్నివేశం అది. ఆ తర్వాత అమ్మని తండ్రి పరీక్ష ఏం పెడతాడంటే, అగ్గిలో నీవు కాలాలి, నీవు కాలితే తప్పు చేసిన దానివి, కాలకపోతే నీవు పుణ్యవతివి అని పరీక్ష పెడతాడు. తండ్రి అలా పెట్టినప్పుడు అమ్మ స్వీకరిస్తుంది, పదానాదా అని. అమ్మని ఏం చేస్తాడు, ఆ చితి మీద పడుకోబెడతాడు. ఇలాగ కాలాలి నీవు తప్పు చేసిన దానివి, నీకు చావే దిక్కు అది అని చెప్పేసి కాలబెట్టడానికి వెళ్తాడు. అగ్నిదేవుడు దొరకడు. ఎంత తిరిగినా అంతటి మహాపతివతన మహాముఖ్యాన్ని అనుమానించి అవమానపరుస్తుంది అని చెప్తే ఆ మంట ఎక్కడ దొరకదమ్మా. అగ్ని దొరకకపోతే
మహాముక్కంటే జ్ఞాన సంపదతో ఈ మూడో కన్ను తెరిచి అంట పెడతాడు. ఎందుకంటే తండ్రి కంట్లలో మంట ఉంటుంది, కోపము, ఆవేశం, ఆక్రోశం ఉంటుంది అనేది నిజం. ఆ చితిని కాల్చేస్తాడు తండ్రి. కాల్చేసినప్పుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు మిగతా దేవాది దేవతలందరూ వచ్చి అడ్డుకుంటారు పరమేశ్వరుని. అలా చేయకూడదు మహేశ్వర, చాలా తప్పు పడుతున్నారు మీరు పార్వతిని అంటే వినరు. లేదు లేదు తప్పు చేసింది అనుభవించాలి అని చెప్పేసి స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్తారు. ఇక చావు అయిన తర్వాత స్నానాలకు వెళ్తారు కదమ్మా. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే నారద ముని వర్యులు వస్తారు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు త్రిమూర్తులు అని అంటాడు. అని అంటే పార్వతీమాతని ఇప్పుడే ఆవిడ చేసిన తప్పుకి కాల్చాము, చితిపై ఆవిడ కాలుతూ ఉంది కాబట్టి మేము స్నానం చేయడమే కదా, సృష్టి ఉంటుంది కదమ్మా 11 రోజులు 10 రోజులు, కాబట్టి సృష్టి స్నానాలు చేయనికి పోతున్నాము అని అంటే, ఓహో అలానా, త్రిమూర్తులు భలే వచ్చారే, పార్వతీమాత అక్కడ చక్కగా బిడ్డకు జన్మిస్తేను ఆవిడతో ఆడుకుంటేను మీరు అలా ఇలా చనిపోయిందని అంటున్నారు అని అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు నారదా, పద చూద్దాం పద, నువ్వు చెప్పింది అహంకారం అని మళ్ళీ నీకు వీళ్ళు చూసేవారికి అక్కడ పార్వతీమాత బిడ్డకి అదే మంటలో కూర్చొని పాలిస్తుంటుంది. పాలిస్తూ ఉంటే మహేశ్వరుడు చాలా ఆశ్చర్యపోతాడు. అదేమిటి నేనొకటంటే ఇదొకటేనంటే అప్పుడు తండ్రి దివ్య దృష్టితో చూస్తాడు. తండ్రి ఏం చేస్తాడంటే మనం ఆ అమ్మకి వరం ఇస్తాడు కదా, వరం ఇచ్చినప్పుడు చౌడాలమ్మ తల్లితో మాట్లాడతాడు. చౌడాలమ్మ తల్లి ఏమంటుందంటే, ఈ గొల్ల మహారాజులకి అమ్మ దేవత, గ్రామ దేవతలా ఉంటుంది. చౌడాలమ్మ తల్లి గుణగణాలు మెచ్చి పరమశివుడు ఆమెకి ఏమిస్తాడంటే, ఓ చౌడాలమ్మ, నీవు నల్లపోచమ్మ రూపాన్ని వెత్తి పార్వతీమాత కడుపులో జన్మించవలెను. పార్వతీ బయలుదేరినది 9వ నెల నన్ను చేరుతుంది, చేరే సమయానికి నీవు గర్భంలో ఉండగలవా అని అంటే, నేను అలా ఉంటే నాకేమిస్తారు పరమేశ్వర అని అడుగుతుంది. మీ గుణగణాలని నీ భక్తి శ్రద్ధలని నేను మెచ్చి మీకు నా యొక్క శక్తులలో సగభాగం ఇస్తాను వారసత్వంగా. మీరు పుట్టిన తర్వాత మీ పేరు మార్చడం జరుగుతుంది, చౌడాలమ్మ నుంచి నిన్ను కర్రెపోషమ్మ అంటారు అని అంటారు. మహాముక్కంటి ఇచ్చిన ఆ పరీక్షకి తలదించక తప్పదు. ఇక అమ్మ నమస్కారం తీసుకొని అమ్మ గర్భంలోకి వెళ్ళిపోయి చౌడాలమ్మలాగా కడుపుల్లో ఉండడం చేత, బిడ్డ పుట్టక ముందుకి ఆవిడ దేవత అవ్వడం చేత అమ్మ మంట అమ్మని కాలనీయకుండా ఆవిడ శరీరాన్ని ఆ మంట చుట్టూ పార్వతీమాత చుట్టూ కప్పేస్తుంది. కడుపులో ఉన్న ఆ పిండం ఏం చేస్తుందంటే ఆ బిడ్డ ఆ శరీరాన్ని మొత్తం పార్వతీమాతని కాలనీయకుండా కప్పేస్తుంది. లోపల ఉన్న బిడ్డ కప్పుతుంది. కట్టినప్పుడు లోపల ఉన్న బిడ్డ కాలుతుంది. కాలి చర్మం ఇంత బొబ్బులు వస్తుంది, ఇలా వస్తుంది బిడ్డకి ఇంత లావు బొబ్బులు వచ్చి కాలిపోయే శరీరం ఎలా ఉంటుంది అలా వచ్చిన తర్వాత నవ్వుతూ అమ్మని చూస్తే అమ్మ కూడా అంత ఆశ్చర్యంగా చూసి పాలిస్తున్న ఆ తరుణం తండ్రి వరాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆహా, చౌడాలమ్మ పుట్టినదా, మొదటే దేవత అవ్వడం చేత తల్లిని కాపాడుకోగలిగినంత శక్తిని సంపాదించినదా, అంటే నేను వరం ఇచ్చినది వరం పనిచేసినదా అన్న ఆలోచన చేసి ఇద్దరిని ఏం చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న బ్రహ్మ విష్ణులకు సమాధానం చెప్పాలి. ఏమయ్యాను నీ భార్యని చెప్పిన మాటని లేవు చేయరు అంటారుగా నిలదీసినట్టు. తండ్రి ఏం చేస్తాడు, వీళ్ళ ముందు ఇక నా పరువు పోయేటట్టుందని చెప్పేసి పార్వతీమాతని పుట్టిన బిడ్డను తీసుకొని కైలాసానికి వెళ్తాడమ్మా. బాగా గమనించాల్సిన విషయం ఇది. అలా వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఒక 2 రోజులు అయినాక ఇంత నల్లగా ఉంది చూడ్డానికి, నాకు బాగా అనిపించట్లేదు అని చెప్పేసి ఏం చేస్తాడు, పార్వతీమాత బాలెంతలాగా ఉంటుంది, పాలిచ్చేసి పడుకోబెట్టేసి అమ్మ కూడా పడుకుంటుంది. పడుకుంటే ఈయన ఏం చేస్తారంటే మహాముఖంటి ఆ నల్లగా ఉన్న శరీరాన్ని తీసుకెళ్ళిపోయి అదే రూపముతో ఎర్రగా ఉన్న ఎర్రపోచమ్మ తల్లిని పెడతాడు అక్కడ. ఎర్రపోచమ్మ పేరు కూడా మీ నిండవచ్చు మీరు. ఎర్రపోచమ్మ తల్లిని పెడతాడు అక్కడ. పెట్టేసి నల్లపోచమ్మ తల్లిని తీసుకొని వేప చెట్టు కింద ఒక అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. నువ్వు నాకు పుట్టలేదు, నువ్వు నాకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు పైన ఎర్రపోచమ్మ తల్లి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ చూసి ఏంది ఇలా ఉందంటే, నేనే దివ్యశక్తులతో మార్చాను పార్వతి, బిడ్డ అందంగా ఉందా కదా అని చెప్పేసి ఒకరినొకరు చూసి ఇష్టపడుతుంటే ఎర్రపోచమ్మ తల్లి పెరుగుతూ వస్తుంటుంది అక్కడ. అదే వయసు రీత్యలో ఉన్న చిన్న పోచమ్మ తల్లి అంటే కర్రపోచమ్మ తల్లి కూడా ఇక్కడ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూ 14వ సంవత్సరంలో కిందున్న నల్లపోచమ్మ తల్లికి పైనున్న ఒక ఎర్రపోచమ్మ తల్లి అని ఒక శక్తి ఉందని తెలుస్తుందమ్మా. అప్పుడు ఎర్రపోచమ్మ తల్లికి కర్రపోచమ్మ తల్లికి ఉన్న విషయం ఏంటంటే, ఈ అమ్మకి శక్తులున్నాయి అన్న సంగతి తెలియదు అమ్మకి, నల్లపోచమ్మకి. ఇదంతా డాక్యుమెంటెడ్గా మాట్లాడుతున్నాం, ఇది స్టోరీలా కాదు. ఈ స్టోరీ అనేది గ్రామ దేవతలలో కథలుగా చెప్తారు. నల్లపోచమ్మ చరిత్ర అంటే కొడతారు. ఇప్పుడు నేను చెప్పిందంతా చరిత్రలో జరిగిన విషయాలు. చరిత్ర పూటల్లో ఏం జరిగిందో ఇప్పుడు గ్రామ దేవతల విషయాలు ఎవరు వినట్లేరు. కానీ కొంతమంది వ్యక్తులు బాగా బలంగా ఊర్లలో వాళ్ళు వచ్చేసి బుర్ర కథల్లాగా, తర్వాత వాళ్ళు వచ్చి ఒగ్గు కథల్లాగా చెప్తారు కదా, వాళ్ళందరూ చెప్పేదే మీకు చెప్తున్నాం. బోనాల అంతరార్థంలో ఉన్న విషయం. ఎర్రపోచమ్మ తల్లికి కర్రపోచమ్మ తల్లి, ఎర్రపోచమ్మ తల్లికి పరమశివుడు ఏం చేస్తాడంటమ్మా,
పెళ్లి చూపులు చూస్తుంటాడు, పెళ్లి చేయాలి అని. పెళ్లి చేయాలని చెప్పినప్పుడు మరి బిడ్డకు కూడా పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేయకపోతే ఎలాగా? అప్పుడు మహిమలు కలిగిన నల్లపోచమ్మ తల్లి, ఈవిడ దేవత కాబట్టి ఈవిడ శక్తియుక్తులను తెలుసుకోవాలని ఏం చేస్తుందంటే అమ్మ, ఆ ఊర్లో అమ్మ ఎక్కడైతే ఉంటుందో, అమ్మ ఒంటరిది. అమ్మ కాళికామాత శరీరంలో ఇట్లా నల్ల నల్లటి అవి ఉంటాయి, మీరు గమనించి తెల్ల తెల్లి కపాలాలు ఉంటాయి చూసారా? కపాలాలు అమ్మ చంపిన రాక్షసుల తలలు అవన్నీ, ఇవన్నీ మెడలో ఉండేటి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఊర్లో ఒక మహమ్మారిని ఆమె ప్రబలింపజేస్తుంది. మహమ్మారి అని అంటే ఇప్పుడు చికెన్ పాక్స్ అంటారుగా, అమ్మవారు వాళ్ళంతా అమ్మవార్లు వస్తారు అక్కడ ఉన్న పిల్లలందరికీ. ఎందుకంటే ఈమె శక్తిని తెలుసుకునేటట్టు ఊరంతా తెలియచేయాలి అని అలా ఊరంతా తెలియజేసి ఊరంతా వచ్చి అమ్మని మొక్కేలా చేసుకొని అమ్మ ఆ మహమ్మారిని తగ్గించే ఏర్పాటు చేసిన తర్వాత ఈమెకి నల్లపోచమ్మ తల్లి అని ఒక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు గ్రామ దేవతల్లాగా. ఇది కింద జరుగుతున్న విషయం. ఎర్రపోచమ్మ తల్లికి ఏమో మీద పెళ్ళికి సంబంధించిన విషయాలు జరిగితే అమ్మ ఏం చేస్తుంది, పెళ్ళి ఏ రోజో కనుక్కుంటుందమ్మ. ఒక రోజు ఈ నిర్ణయిస్తారుగా సమయం, ఆ పెళ్ళి జరిగిన ఆ సమయం అయినప్పుడు శివుడి రూపాన నల్లపోచమ్మ తల్లి పైకి వెళ్తుంది. తండ్రి ఉన్న స్థావరం అంటే తండ్రి ఉన్న కైలాసానికి వెళ్తుంది. అప్పటికి దేవాది దేవతలు అందరూ వస్తారు. పెళ్ళి అంటే మరి అందరూ కలుస్తారుగా, 100 మంది వస్తారుగా. అందరూ వచ్చినప్పుడు శివుడు పైన ఉంటాడు అలంకరణ రూమ్లో, అలంకరణ గదిలో. ఈ అమ్మ శివుడి రూపాన ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి వస్తుంది. అందరు దేవాది దేవతలు అందరూ మొక్కుతూ ఉంటారు. శివుడు వచ్చిందంటే చిన్న విషయం కాదు, శివుడు బిడ్డ పెళ్ళి అని చెప్తే శివుడు ఏం చేస్తాడంటే అమ్మ ఇక్కడ నల్లపోచమ్మ తల్లి రూపం ఎత్తుకొని వస్తుంది కదా. అప్పుడు ఈమె ఏముంటుందంటే నాకు ఇంకో బిడ్డ కూడా ఉంది, ఆవిడ వచ్చేసి కర్రెపోషమ్మ తల్లి, ఆమె భూమండలంలో ఉంది అని చెప్పుకుంటూ పోతాడు. ఈ మాట ఒకటే చెప్తుంటుంది అంతే. అదేంటి మరి ఇంకో బిడ్డ ఉన్నాక, పెద్ద బిడ్డ ఉన్నాక మీరు చిన్న బిడ్డకు పెళ్లి చేయడం ఏందనేది సందిగ్ధం వస్తుంది కదా. ఈ మాట ఆ మాట ఈ మాట అందరి దాకా ఆడదాకా పోతుంది, శివుడి దాకా పోతే ఒక ఆయన వచ్చి అడుగుతాడు, నారదుడు వస్తాడు, కర్రెపోచమ్మ తల్లి గురించి వివరణ అందింది అక్కడ ఇట్లా ఇట్లా అని అంటే, అవునా ఎవరు చెప్తారంటే నువ్వే చెప్తున్నావు అని అంటున్నారు. అక్కడ వేరేమో ఇక్కడ కూర్చున్నారు అని అంటే, నేను ఇలా కూర్చున్నాను నారదా, ఇక్కడ కూర్చున్నాను కానీ హడావిడిగా వచ్చి వచ్చేసేవరకు శివుడు లాగానే బారెడు త్రిశూలం పట్టుకొని అమ్మ మధ్యలో నించొని ఉంటుంది, రూపం ఎత్తి నించొని ఉంటుంది. తండ్రి హఠావిడిగా వచ్చేసి ఎవరు నువ్వు మాయలాడివి, ఏంది నీ సంగతి, నాతోనైనా నువ్వు తలబడడానికి అబద్ధాలు ఆడుతున్నావు అది ఇది అని చెప్తే, నేను శివుడిని నువ్వు కాదు అని అంటారు. ఈయనంటాడు నేనే శివుడిని అని అంటారు. ఇద్దరి మధ్యలో ఏమవుతుంది, నువ్వా నేను అనేది ఒక యుద్ధం మొదలవుతుంది కదా. అప్పుడు ఇద్దరు తలబడతారు. ఎవరు తలబడితే ఎవరు గెలుస్తారో, ఎవరు తలబడి ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళే శివుడు అని అంటారు. అన్నప్పుడు అందరు కూడా సరే అని అంటారు. ఇక యుద్ధం చేయక తప్పదు, శివుడికి మరి పరీక్ష, బిడ్డ పెళ్ళి అయిపోతుంది, అల్లుడు ముందు పరుగు పోతుందిగా. తండ్రి ఇద్దరు కలిసి తండ్రి కూతురులు ఇద్దరు గొడవ పడతారు ఏకదాటిగా. చాలా బలానంగా చాలా భయానకంగా ఏం జరగబోతుందో అని గొడవ పడుతుంటారు. గొడవ పడినప్పుడు ఏం చేస్తారంటమ్మా, తండ్రిని ఈ ఎడమ కాలుతో ఇక్కడ తంతది నల్లపోచమ్మ తల్లి. ఇలా తన్నినప్పుడు తండ్రి కింద పడతాడు శివుడు. కింద పడినప్పుడు ఇదే ఎడమకాలు తండ్రి గుండెల మీద పెట్టి ఆ భార్యడు త్రిశూలాన్ని చాలా 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 భయానకమైన పరిస్థితుల్లో తీస్తుందమ్మ. 14 చేతులు మనం చూస్తాం ఆదిపరాశక్తి. ఆ భార్యడు ఎంట్రికలతో అమ్మ రూపం వచ్చేస్తుంది, నల్లపోచమ్మ రూపం. నల్లపోచమ్మ రూపం ఎంత భయానకంగా ఉంటుందంటమ్మా, రాక్షసులు కూడా భయపడతారు ఆమె రూపం చూసి. కాలిపోయి ఉంటుంది కదా ఆవిడ, ఆ కాలిపోయిన రూపం ఎంత బొబ్బలు వచ్చేసి ఉండి, ఎర్రటి నాలుక, ఎర్రటి కళ్ళు, సూర్యుడిని తలపించే విధంగా బొట్టు పెట్టుకొని ఉండి, ఈ కేశాలన్నీ వదిలిపెట్టిన ఆ తరుణం 14 చేతులతో తండ్రిని పొడవడానికి వచ్చి ఆపుతుంది ఇలాగా. ఆ త్రిశూలం దింపే సమయం వచ్చినప్పుడమ్మా, తండ్రి మెడలో ఉన్న కర్కాటేశ్వరుడు భయంతో తిరిగి కాళ్ళకాడికి వచ్చేస్తాడు. ఫోటోలలో చూసామా మనం, శివుడి కాళ్ళ దగ్గర పాము ఉంటుంది, అక్కడక్కడ ఫోటోల్లో చూస్తాం. ఆ సన్నివేశం ఈ సన్నివేశం. ఆ తరుణం రాగానే అమ్మని చూసి తండ్రి అసలు ఎవరు మీరు అని అడుగుతాడు ఆగి. అప్పుడు తండ్రిని అమ్మ ఏం చేస్తుందంటమ్మా, ఆ త్రిశూలం ఆపేసి తండ్రి నాలిక బయటికి గుంజి, అప్పుడు రాస్తాడు కదా నాకు పుట్టలేరు, నేను వరం ఇయ్యలేదు అని, దాన్ని తూడుపుతుంది. ఆయన రాసుకున్న రాతని తూడుపోగానే తండ్రికి జ్ఞానం వస్తుంది, గుర్తుకొస్తుంది. ఓహో, కర్రెపోషమ్మ తల్లికి నేనే వరం ఇచ్చాను, నేనే చౌడాలమ్మ తల్లికి వరం ఇచ్చాను, నేనే పుట్టాలని కోరుకున్నాను కదా అని తండ్రి ఒకసారి వెనక్కి ఆలోచన చేసి, నా బిడ్డ ఇంత శక్తివంతురాలయ్యిందా అనన్న ఆ ఆలోచన చేసి బిడ్డని పరామర్శించిన రోజు ఆషాఢమాసం. ఆ రోజు ఈ ఆషాఢమాసం బోనాలు మొదలవుతాయి నల్లపోచమ్మ కోసం. బాగా గమనించాల్సిన విషయం. తండ్రి మెచ్చుకుంటాడు, నా బిడ్డ ఇంత శక్తివంతురాలా, నా బిడ్డ నా ఇంటికి వచ్చిన రోజా అని తండ్రి నెల రోజులు మర్యాదలు చేస్తాడంట ఆమెకు కూర్చోబెట్టి.
ఇన్ని రోజులు ఏమేమో కోల్పోయింది, ఇన్ని రోజులు ఎన్నో విలువలు కోల్పోయింది నా బిడ్డ. కాబట్టి ఎక్కడ లేని మర్యాదలు తండ్రి ఆ బిడ్డకు చేయడం నచ్చిన రోజు ఆషాఢ మాసం మొదలైన రోజు మన ఆడపిల్లలు అందుకు ఇంటికి వెళ్తారు. ఈ విధంగా ఆషాఢ మాసానికి మొదటి రోజు మొదలైంది. ఈ విధంగా దైవాధీనంలో జరిగిన పండగ రోజమ్మా ఇది. అంటే బోనాల పండుగ ఎక్కడ పుట్టింది ఇప్పుడు? దైవలోకంలో పుట్టిందని అర్థం. మీరు అన్నట్టుగా భూలోకం విషయం మాట్లాడతాం ఇప్పుడు. ఆషాఢ మాసంలో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారంటే మే మంత్లో అందరూ ఆడపిల్లలు మగ పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగితే కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు ఉండడం చేత జూన్ నెలలో వర్షాలు పడడం చేత ఒకరినొకరే చూసుకుంటూ కూర్చుంటారని భార్యాభర్తలని దూరం చేయడానికని పెద్ద మనుషులు ఏం చేశారంటే ఈ మాసం మొత్తం ఆడపిల్లలు భర్త ముఖం చూడకూడదని చెప్పేసి అబద్ధం ఆడినందుకు ఆ అబద్ధం ఎందుకు ఆడారు? మరి భార్యను చూసుకుంటూ కూర్చుంటే వ్యవసాయం ఎవరు చేయాలి? ఎందుకంటే ఇప్పుడు పంటలు చేతుకు తీసుకునే సమయము మరియు ఈ వ్యవసాయం దున్నే సమయం కదా. ఈ నారేసే సమయంలో మరి వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసి ముసిముసలు నవ్వు కూడా కూర్చుంటే మరి ఎక్కడ పోతుంది వ్యవహారము? అందుకని ఏం చేశారంటే భర్త మొహం ఆషాఢ మాసంలో చూస్తే అరిష్టం అని చెప్పేసి ఆ అరిష్టాన్ని ఈరోజు మన వాళ్ళందరూ ఇష్టంగా స్వీకరిస్తున్నారు. అలా ఆగింది ఇదంతే, ఒక నెల మాత్రమే. ఒకవేళ ఆషాఢ మాసంలో భర్త భార్య ముఖం చూడకూడదు, అత్తగారింట్లో కోడలు ఉండకూడదు అంటే కొడుకు అత్తగారింట్లో చేరుతాడు కదా. అందుకని భర్త ముఖం చూడకూడదు అనేది నానుడి. ఈ విధంగా వచ్చిందమ్మా. మీరు అన్నట్టుగానే ఆషాఢ మాసం మరియు బోనాల పండుగ ఎక్కడ పుట్టిందనేది చెప్పాం. ఇప్పుడు బోనాలల్లో ప్రత్యేకత ఏ విధంగా వచ్చింది మన దగ్గర? అసలు బోనం ఎందుకు ఆ విధంగా కుండలో పెడతారు? కుండలో వేపకొమ్మలకు ఎందుకు విలువ? వేపకొమ్మలతో పాటు అమ్మకి ఏమేమి పెడతారు? ఇప్పుడు ఈ జోగినీలు బోనాలు ఎత్తుతారు. ఒకప్పుడు ఈ జోగినీల వ్యవస్థే కానీ మీరు అన్నట్టుగా శివసతుల వ్యవస్థ వీళ్ళెవరు బోనాలది లేకుండే. ఒకప్పుడు కేవలం ఇంటి కుటుంబాల నుంచే బోనాల వివరణ వెళ్ళిపోయేది, బోనాల వివరణ జరిగేది. బోనాలు ఎత్తుకుపోయేది ఆడపిల్లలది ఇప్పుడు చెప్పినా కదమ్మా. ఇప్పుడు శివుడి గురించి ఆడబిడ్డ ఎత్తేది. బోనం విషయం వచ్చేసరికి ఒకరోజు మీరు అన్నట్టుగానే అమ్మవారు మన ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో గొల్లకొండ ప్రాంతం ఒకప్పుడు చూస్తే కొండ ప్రాంతం గోల్కొండలో ఉన్న బోనం యొక్క ప్రత్యేకత. గోల్కొండానికి అయితే అసలు బోనం అనే విషయం చెప్తాం. బోనం చేసే పద్ధతి ఏంటంటే నూకలతోని పచ్చి పులుసుతో మాత్రమే చేయాలి. నూకలో ఆ కుండలోనే ఉడకపెట్టి కేవలము పచ్చి పులుసుతోనే, అందులో పచ్చి పులుసు అంటే కూడా అది చేసి పచ్చి పులుసు ఇట్లా పిండి అందులో పోసి అక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు బోనంలో ఏమేమి ఉన్నాయంటే పెరుగుతో చేస్తున్నారు, పరమాన్నం చేస్తున్నారు, బెల్లం అన్నం చేస్తున్నారు, ఇంకా కొన్ని పలు రకాల అన్నాలతో పాటు తీసుకెళ్తున్నారు. కుండ మీదే తీసుకెళ్ళాలి బోనం. కుండ మీద ఎందుకు తీసుకెళ్ళాలి అన్న విషయం చూస్తే పార్వతీమాత ఎక్కడికి వచ్చింది? అప్పుడు దిగి భూమండలానికి వచ్చింది కదా. మరి భూమండలానికి వచ్చే ముందు ఆ అమ్మ ఎవరు? నల్లపోచమ్మ తల్లికి ముందు చౌడాలమ్మ అంటే ఏంది? గొల్లరాజుల యొక్క దేవత. అలా అమ్మ శక్తులు అన్నీ ఉండడం చేత భూమండలంలో అమ్మ ఆశించిన భోజనం ఏది అని అంటే వనభోజనం ఆశించింది. వనభోజనంలో ఏంది ముఖ్యమైనది? నూకలు, తర్వాత ఈ పచ్చి పులుసు. ఈ వివరణ ఎందుకంటే చింతపండు ఈ సమ్మర్లోనే చూడండి తీస్తారు కదా, అంటే కొత్త చింతపండుతో చేసింది. ఈ బోనంలో ఏమవుతుందంటే గ్రామ దేవతలు ఏం చేసేవాళ్ళంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఒకప్పుడు ఊరి పొలిమేరలో రాక్షసులంతా ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ ఊరికి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినప్పుడు ఈ ఆడపిల్లలని వశపరచుకోవడానికి, ఆడపిల్లలని విషయంలో ఏదైనా చెడుగా కార్యక్రమాలు చేయడానికని ఊరి మీద మహమ్మారిలాగా తిరిగే వాళ్ళంట. 10 సంవత్సరాలపై చనిపోయినాక 10 సంవత్సరాలైన ఆత్మలు ప్రేతాత్మలు అవుతాయి అనేది మన దగ్గర శాసనం ఘోషిస్తుంది. అలా ఉన్న చెడు ఆత్మలు రాకుండా అమ్మ ఈ నెల రోజులు మొత్తం పొలిమేరలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆడపిల్లలు ఊరు దాటుతారు, అక్కడ ఉన్న ఆడపిల్లలు ఈ ఊరికి వస్తారు. అంటే ఇప్పుడు నా భార్య ఉందనుకమ్మ, వాళ్ళ అమ్మగారికి ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు నా అక్క చెల్లెలు ఏం చేస్తారు? మా ఇంటికి వస్తారు. అంటే ఈ తరుణం కాబట్టి ఆడపిల్లల మార్పులు చేర్పులు ఎక్కువ శాతంగా జరగడం చేత పొలిమేరల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అమ్మ రాక్షస సంహారణ చేయడానికి వచ్చిన రాక్షసుల్ని పట్టుకోవడానికి అని చెప్పేసి పొలిమేరలో ఉంటుంది. గుడిలో ఉండదు. ఆషాఢ మాసం మొత్తం పొలిమేరలోనే ఉంటుంది. ఏ వేప చెట్టుకు బొట్టు పెట్టినా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఇదొకటి ఉంది మన దగ్గర. వేప చెట్టు ఎందుకు? అది కూడా గమనించాలి. ఆ రోజు మహానీయుడు మహాముఖ్య అంటే అమ్మని ఎక్కడ వదిలిపెట్టిండు? వేప చెట్టు. అందుకనే వేప చెట్టుకు అంత ప్రత్యేకత. ఎక్కడ వేప చెట్టున్నా
ఆ వేప చెట్టు నల్లపోచమ్మ తల్లిది అనేది కూడా మన దగ్గర అంటారు. అంటే అమ్మవారి ప్రతీక రూపము అని అంటారు. బోనంలో అమ్మవారికి నైవేద్యాలు పెట్టేవాళ్ళు. ఎందుకు నైవేద్యాలు పెట్టేవాళ్ళంటే అమ్మ, జూన్ మాసం అనేది కొత్త పంటలకి శ్రీకారం. మరి పాత పంటలన్నీ ఏం చేయాలి? పాత పంటలన్నీ ఎవరికి ఇవ్వాలి అని అంటే, ఆ పాత పంటలన్నీ స్వీకరించడానికి వచ్చేదే జగన్మాత. అంటే అమ్మ 3 పంటలు ఇచ్చావు, 2 పంటలు ఇచ్చావు, ఇంకో పంట కోసం శ్రీకారం చుడుతున్నాం. మాసం మొదలైంది. ఆషాఢ మాసం అంటే వర్షాలు మొదలైతాయి. వర్షాలు విస్తారంగా విస్తరిస్తాయి కాబట్టి అమ్మకి నైవేద్యంగా పెట్టేవాళ్ళు. నైవేద్యంగా ఏం పెట్టేవాళ్ళు? దద్దోజనాలు, పులిహోరాలు, ఇంకా సంథింగ్ వాళ్ళకి కావాల్సినవంటే బలమైనవన్నీ పెట్టేవాళ్ళమ్మ. అలా పెడుతున్నప్పుడు అమ్మ స్వీకరించేదంట ఆనందంగా. ఒకరోజు బోనాల పండగ సిచ్యువేషని ఇలాంటి నారు, నీరు అన్నీ వ్యవసాయం చేసేటప్పుడు ఒక ఇంట్లో నిరుపేద కుటుంబంలో ఉన్న ఒక శ్రీమూర్తి, అందరూ గొప్పగా పండగ చేసుకుంటున్నారు. నా ఇంట్లో ఏమీ లేకపాయే, అమ్మకి నేను ఇద్దామంటే, అమ్మకు నేను నైవేద్యంగా సమర్పిద్దామంటే అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, ఇక్కడున్న ఈ భోజన కార్యక్రమాలు, ఈ నైవేద్య కార్యక్రమాలన్నీ వదిలిపెట్టి, అమ్మ అక్కడ ఉన్న ఆ ఇంటి పరిస్థితి ఏందో కనుక్కోవడానికని ఆలోచించి చూస్తే, ఆవిడ దగ్గర ఆ సమయంలో కేవలం నూకలు మాత్రమే ఉడుకుతున్నాయంట. తినడానికి పచ్చి పులుసు సిద్ధం చేస్తుందంట. అంటే వాళ్ళ స్థితి చిన్నది కాబట్టే అలా ఉన్నది పరిస్థితి. అమ్మ అడిగిందంట, "ఊరంతా వస్తూ ఉంటే నీవు రావట్లేదే? గత సంవత్సరము చూసాము, ఈ సంవత్సరము చూసాము. మీరు రావట్లేని పరిస్థితి ఏంది" అనంటే, "నా దగ్గర ఉన్నదే ఈ నూకలు. నేను పని చేస్తే వచ్చిన దాంట్లో మిగిలినది నా బతుకిది. ఈ చింతపండు, ఈ నూకలు నీకెలా? ఊరంతా బాగా తినాలి, ఊరంతా బాగుండాలి అనే కదమ్మా మీరు నైవేద్యాలు స్వీకరిస్తున్నారంటే, అలా నేను స్వీకరిస్తలేను ఏది కూడా. నేను స్వీకరించేది మనస్సాక్షులతో పెట్టిన దాన్ని. ఇంతమంది పెట్టి నువ్వు పెట్టకపోతే నేను నీ దగ్గరకు వచ్చాననంటే, మరి ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నన్ను ఇష్టంగా నేనొచ్చి ఏదైనా అడిగితే ఇస్తావా? లేకపోతే నువ్వు ఇష్టంగా పెడదామన్నా నీ దగ్గర లేదా పరిస్థితి? అంటే నా దగ్గర పెట్టడానికి ఏమీ లేక పెడతలేను అనంటే, నీ దగ్గర ఉన్నదే నాకు ఇకపైన నేను స్వీకరిస్తా. మొదట నేను తినే భోజనం నీ ఇంటి భోజనమే. ఆ నూకలు నీవు పెట్టిన ఆ పచ్చి పులుసు మాత్రమే, చింతపులుసు, పచ్చి పులుసు అంటే, అది పెడితేనే స్వీకరిస్తాను అన్నప్పుడు, అమ్మ ఏం చెప్తుంది కలలో? ఇవి స్వీకరిస్తాను నేను అనంటే, మరి ఈవిడ వేడివేడిగా చేస్తూ ఉండాలి కదమ్మా! వేడివేడిగా దాన్ని సిద్ధం చేసి అమ్మవారికి ఇయ్యడానికి వెళ్తదమ్మ. వేడివేడిగా ఇయ్యాలి కదా నైవేద్యం. వేడివేడిగా ఇచ్చినప్పుడు కుండలోనే కదమ్మా ఒకప్పుడు పంట మన వండుకోడు, తినుడు కాబట్టి, అమ్మ ఆ వేడివేడిది చేసి ఆ పచ్చి పులుసు అందులో పోసి, ఆ వేడివేడి దాన్ని నడుము మీద పెట్టుకోవడం కష్టం కదా! నడుము అంటే ఖచ్చితంగా ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఈ చీరలు కట్టుకునే తరుణం కాబట్టి, ఇక్కడ పెడితే కాలుతదని ఈ టవల్ని చుట్టి నెత్తిలో పెట్టుకొని పోయింది. అలా పెట్టుకుపోవడం చూసిన వాళ్ళందరూ ఎలా మరి ఎవరికి ఇస్తుంది ఇది తీసుకువెళ్ళి? అమ్మకి గదా ఇస్తుంది. అమ్మకంటే మరి ప్రత్యేకత కాబట్టి అంత హడావిడిగా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి వేడివేడిగా పెట్టిన దాన్ని ఊరంతా చూసి, కుండలో వేడివేడిగా తీసుకొచ్చిన ఆ తరుణాన్ని చూసి, అమ్మవారు నా ఇంటికి, నా కుటుంబానికి ఆయురారోగ్యాలు ఊరంతా ఇయ్యాలని ఆశీర్వాదం ఇవ్వడం చేత, అందరూ వేడివేడిగా చేసిన భోజన కార్యక్రమాలన్నీ నెత్తి మీద పెట్టుకొని రావడానికి గల అంతరార్థం అది. నడుము మీద పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది జరుగుతుంది వేడివేడిది కాబట్టి. ఎందుకంటే మంట అది ఏమంటారు కట్టెలతో చేసినవి కదమ్మా! అలా తీసుకురావడం నైవేద్యం ఎవరికైనా వేడివేడిగా పెట్టాలని ఉంటది కదా! అలా బోనం నెత్తికెక్కింది. ఇప్పుడు వేడివేడిగా పెడతలేరు బోనము, అది వేరు విషయము. అలా బోనంలో 2 రకాల అమ్మవారు ఇష్టంగా స్వీకరించేది. ఒకటి నూకలతో, రెండోది పచ్చి పులుసుతో చేసింది. ఇప్పుడు ఎన్ని రకాలు చేసినా కూడా అది లేనిది అమ్మవారికి నైవేద్యం ఎక్కదు. మీరు గమనించి చూడండి. చాలామంది చేస్తారమ్మా. అలా బోనం పుట్టింది మన దగ్గర. బోనం ప్రత్యేకత పుట్టింది. తర్వాత బోనంలో రకరకాల ప్రాంతాల్లో వైవిధ్యముగా చేసుకుంటున్న పండగ ఎలా పుట్టింది? గోల్కొండ ప్రాంతంలో ఒకప్పుడు కొండ ప్రాంతంలో ఒక గొల్లవాడు వస్తూ మేకలని కాస్తూ ఉంటే, ఆ ప్రాంతానికి వచ్చి మేకలు చనిపోవడం గమనించి, భయపడి నా జీవనాభివృద్ధి ఇబ్బంది అవుతుందని కనిపెట్టేసి, ఆయన గారు చేసిన విషయం ఏంటంటే, అమ్మ నా అభివృద్ధి, నా జీవితం అంతా ఈ మేకలపై ఉంటే ఈ మేకల కాలం చేస్తే ఎట్లా అని బాధపడితే కూడా మేకలు చనిపోవడం గమనించి, ఆ మేకలని చనిపోగానే అదే ప్రాంతంలో ఒక రాయికి తలగొట్టుకొని ఆయన చనిపోయాడు అని అంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ రాయి ఎవరు? ఆ రాయిని నేను అమ్మవారు అనుకొని పూజిస్తున్నాను నిన్ను. నువ్వు ఇందులోనే ఉన్నావని పూజిస్తున్నా నేను. నువ్వు ఈ రాయిలోనే ఉన్నా అని నమ్ముతున్నా నేను అని ఆ రాయిని నమ్మి, ఆ రాయికి తల బాదుకొని, ఆ రక్తం బాగా ఒకసారి అభిషేకంలాగా పాకిన తర్వాత
అమ్మవారు అదే రాయిలో ప్రత్యక్షం అవుతుందంట. ప్రత్యక్షమైన ఆ తరుణం కూడా రాసింది మన దగ్గర చరిత్రలో. మన దగ్గర బాగా గమనించాలి, మన చరిత్ర చాలా గొప్పది. ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల చరిత్రల కంటే ముఖ్యమైన మనది. అక్కడ గొల్లకొండ ప్రాంతంలో ఆ రాయిలో వెలిసిన ఆ స్వయంభు విగ్రహమే ఇప్పుడు కూడా ఉన్నది. స్వయంభు విగ్రహం గోల్కొండలో ఉన్నదమ్మ జగదాంబికాదేవి. మొదటి విగ్రహము మన గోల్కొండ ప్రాంతంలో ఉన్నది స్వయంభమ్మ. స్వయంభు ఉండడం చేత ఆయన గారు మెచ్చి ఆ మొదటిసారి అమ్మను చూసిన వాడు అవ్వడం చేత అలా బోనాల కార్యక్రమాల గురించని మొట్టమొదట కాకతీయుల కాలంలో అక్కడ ఉన్న గుడికి రూపుదిద్దుకున్న ఘనమైన చరిత్ర కాకతీయుల కాలంలో మొదలైంది. అలా అయిన తర్వాత బోనాల ప్రత్యేకత ఎందుకు అంత వైవిధ్యంగా గోల్కొండలో జరుగుతుంది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజు ఏం చేస్తాడు, ఆ గోల్కొండను పాలించిన వాళ్ళు కుతుబ్ షాహీలే కదా, కుతుబ్ షాహీలు మొఘళ్ళు వీళ్ళు ఎవరో పాలించారు కదా. ఆ రాజు ఏం చేస్తాడంటమ్మా, యుద్ధాలన్నీ ఓడిపోతూ 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 వస్తూ ఉంటాడు. అన్ని యుద్ధాలు ఓడిపోయినప్పుడు ఒక యుద్ధం ఒక సమయం వచ్చినప్పుడు ఇక నేను యుద్ధం చేయకపోతే రాజ్యం అంతా మునిగిపోతుంది అని చెప్పేసి ఒకవేళ ఈ రాయిలో నువ్వు ఉన్నావని అందరు నమ్ముతారమ్మా, నేను నిన్ను నమ్ముతున్నా, నేను తిరిగి వెనక్కి వస్తే నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నా, ఒకవేళ యుద్ధం నుంచి తిరిగి వస్తేనేమో ఘనమైన పూజ నువ్వు ఉన్నావని నమ్ముతా, నేను ఒకవేళ యుద్ధం నుంచి తిరిగి రాకపోతే ఇక నా రాజ్యం అంతా చిన్న భిన్నం అయిపోతుంది తల్లి. ఆ తరుణం ఏమవుతుందంటే అమ్మ, ఆ రోజు రాత్రికి అమ్మ కలలో కనబడి, బిడ్డ మీరు యుద్ధానికి వెళ్ళవలేను అంటే ఢిల్లీ ప్రాంతంలో యుద్ధం, ఎర్రకోట అంటాంగా, నువ్వు తిరిగి వచ్చేలోపు నీ రాజ్యాన్ని కాపాడే బాధ్యత నాది, నువ్వు విజయంతోనే తిరిగి వస్తావు అని చెప్తే ఈయన గారు అన్నట్టుగానే 13 యుద్ధాలు గెలిచేసి వస్తాడు. యుద్ధం గెలిచేసి వచ్చిన తర్వాత చేసిన రోజు కూడా ఆషాఢమాసం. మొదటిగా ఆయన వచ్చమ్మ వందల సంఖ్యల్లో మేకలని బలిచ్చి అమ్మవారికి బోనం సమర్పించిన తరుణం ఇప్పటికీ ఉంది, మీరు నమ్మరు. అక్కడ ఎక్కే బోనం పేరు ఏం తెలుసా తల్లి, మన దగ్గర బోనం ప్రత్యేకత మనకు తెలిసింది ఎందుకు, కుండల మీద బోనం వస్తుంది కదా, అక్కడ బోనం ఎలా వస్తుంది తెలుసా అమ్మ, ఒక బోనం 2 కుండలు ఉండి, ఒక చిన్న కుండ ఉండి ఇంకో చిన్న కుండ పైన పెట్టి దాని చుట్టూరుగా పూల దండ వస్తుంది, దాని చుట్టూరుగా పూలదండ పెట్టుకొని వస్తారు. ఆ పూలదండ పెట్టుకొని వచ్చి ఏమవుతుందంటే అమ్మ, మీరు గమనించాల్సిన ప్రశ్న, అంటే స్వతహాగా బోనాల పండగ పైన ఆసక్తి ఉన్న వాళ్ళకి తెలియాల్సిన విషయం చెప్తున్నాను. అలా బోనం తీసుకొని వచ్చిన దాన్ని ఆ రాజు ముస్లిం అవ్వడం చేత, ముస్లిం రాజు బోనం అలా తీసుకొస్తే చూసిన వాళ్ళందరూ కొంచెం ఆలోచన చేస్తారని చెప్పి ఆ రాజు మొహానికి పువ్వుల దండ పెట్టుకొని వస్తాడు, పైననేమో బోనం ఉంటుంది. కానీ తెచ్చింది ఎవరు, బోనాలు తెచ్చిన వాళ్ళు మన వాళ్ళే అనుకుంటారు, కానీ ఆ లోపల రాజు తెస్తున్నాడు అన్న సంగతి తెలియక అందరు కూడా అలా ఇట్లా ఇట్లా పువ్వుల దండ అడ్డం పెట్టుకొని వస్తాడు. ఆయన పైన బోనం ఉంటుంది, బోనం పైన అఖండ జ్యోతి ఉంటుంది. అదే బోనం ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, మీరు కావాలంటే ఈసారి బోనాల పండుగకి వెళ్ళి చూడండి. అలాగే బోనం వస్తుంది, ఒకటి పువ్వులు అన్నీ చుట్టుకొని ఉన్న బోనం. అలా మొదటి బోనం ఎక్కుతుంది. అక్కడికి ఎక్కిన తర్వాత ఆయన పెట్టినప్పుడు ఆయన చేసిన పండగ అమ్మ, దేశం నుంచి తర్వాత ప్రపంచం నుంచి నలుమూలలో ఉన్న రాజులందరూ రావడం, అమ్మకి ఆ పండగ నచ్చి ఇకపైన మొదటి బోనం నేనే స్వీకరిస్తా తెలంగాణ ప్రాంతంలో బిడ్డ అని చెప్పి ఆ రోజు రాత్రి అమ్మ కలలో చెప్పినందుకు ఆనవాయితీగా మొదటి బోనం ఇప్పటికీ మనమే చేస్తున్నాం. అక్కడ మొదటి బోనం దాన్ని సేరా అంటారు. సేరా అంటే తెలుసా అమ్మ, మీరు ఈ ప్రాంతంలో ఒకవేళ పుట్టి పెరిగి ఆంధ్ర మన తెలంగాణ హైదరాబాద్తో తెలుస్తుంది, దాన్ని సేరా అంటారు. ఇలా బోనానికి ఎక్కడైతే పువ్వులు పెట్టి తెస్తారో ఆ బోనాన్ని సేరా అంటారు. అలా తెచ్చే తరుణం తగ్గింది. ఇప్పుడు ఎలా తెస్తున్నారంటే అమ్మ, ఒక బోనం చూడాలమ్మ మీరు, మన పోతరాజు మరి ఎవరో తెలియదు కానీ ఒక బోనం వస్తుంది అక్కడికి, చాలామంది తెలవాలని చెప్తున్నా. ఇలా ఇంత నెత్తి మీద ఇంత హైట్లో బోనం వచ్చి ఆ బోనానికి 4 వైపులా దీపాలు ఉంటాయి. ఇట్లా ఆ దీపాలు కూడా ఇలా బయటికి వస్తాయి, వచ్చి ఇక్కడ అఖండ జ్యోతి ఉంటుంది, ఇక్కడ జ్యోతులు ఉంటాయి. ఇట్లా అంటే ఇట్లా 4 జ్యోతులు ఇట్లుండి మధ్యలో బోనం ఉంటుంది. ఆ బోనం ఆ రాజు తరుణం నుంచి వచ్చిన బోనం, దాన్ని సేరా, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గోల్కొండ ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్ల నుంచి బండ్లు ఆపేసేటోళ్ళు అంటే అప్పట్లో, ఎవరు వచ్చినా ఏం చేసినా. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్తున్నాం కానమ్మా, అమ్మ బోనం స్వీకరించడానికి వందల మంది అక్కడ వనభోజనాల కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అమ్మకి పెట్టిన ముడుపులు చెల్లింపులు చేసి 4 వారాలు చేస్తారు బోనాలు. ఆదివారం, మంగళవారం, బేస్తవారం, బుధవారం, ఈ 4 రోజులు బోనాలు ఎత్తుకుంటుంది, ఖచ్చితంగా నెల రోజులు. అలా గోల్కొండ బోనాల ప్రత్యేకత ఉందమ్మా మన దగ్గర. అదే గోల్కొండ బోనాలలో ప్రత్యేకంగా కుమ్మరి వాళ్ళు బోనం మొదట ఎక్కిస్తారు.
కుమ్మరి వాళ్ళు ఎవరు మరి? కుమ్మరి వాళ్ళకి సంబంధం ఏమిటి అంటే, బోనాల పండగల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే అమ్మ, ఒకప్పుడు ఈ వంశాల యొక్క ప్రత్యేకత చాలా బలంగా ఉండేది. మరి ఇప్పుడు ఆ ప్రత్యేకత లేకపోలేదు, తగ్గింది కొంచెం కొంచెం. కుమ్మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమ్మ, తొలిచూరు పుట్టిన బిడ్డని అమ్మవారికి జీవితాన్ని అర్పించేవాళ్ళు. బాగా గమనించాలి. నా మాట అర్థమైందా మీకు? ఒక అమ్మాయిని వాళ్ళ కుటుంబం నుంచి అమ్మవారికే ఇచ్చేసేవాళ్ళు. ఆ అమ్మాయే చూసుకునేది ఇంకా జీవితం అంతా. ఆ అమ్మాయి కాలం చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఇంకొక అమ్మాయి పుడుతుంది. అలా అమ్మవారికే జీవితం మొత్తం ఒక బిడ్డని అప్పచెప్పిన గొప్ప కుటుంబం కుమ్మరి వాళ్ళ కుటుంబం. ఎందుకు కుమ్మరి వాళ్ళదే స్వీకరించింది అమ్మ, మిగతా వాళ్ళని స్వీకరించవచ్చు కదంటే, వాళ్ళు మట్టి మనసులు, మనిషి వాళ్ళు మట్టి. మట్టితోనే బ్రతుకుతారు. చిన్న వ్యాపారం. కుండలో ఏమొస్తుంది చెప్పండి ఒక మాట? ఏం రాదు, రూపాయి 2 ఒక రూపాయలు 2, 3 రూపాయలు. కానీ వాళ్ళు ఎంతో నియమ నిబంధనలు. మనం ఈరోజు తింటున్నామంటే ఒకప్పుడు కంచాలు అవే కదా. ఇప్పుడంటే మీరు అన్నట్టుగా వేరే వేరే అయ్యాయి. కానీ వాళ్ళంతా స్వార్థం అనేది లేకుండా, కల్పితం లేకుండా చేసిన ఆ మట్టి మనుషులను నచ్చిన మొట్టమొదటి శక్తి స్వరూపిణులు వీళ్ళంతా. అలా వాళ్ళకు బాధ్యత అప్పచెప్పిందమ్మ. అంటే కల్మషం లేని జీవితాలు వాళ్ళవి, కుమ్మరి వాళ్ళది. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారంటమ్మ, ఇప్పటివరకు తెలుసుకోవాల్సిన విషయం కూడా, బిడ్డ, మీ బిడ్డని నాకు అప్పచెప్పినందుకు మీకు పైన నేను మొదటి బోనం మీ ఇంటిదే స్వీకరిస్తానని వరం ఇవ్వడం చేత ఇప్పటికీ వాళ్ళే వెళ్తారు అక్కడికి. వాళ్ళే వన భోజనం పెడతారు, బోనం పెడతారు. వారం రోజుల ముందు వాళ్ళు భిక్షాటనకి వెళ్తారు. అమ్మవారి జోగ అని వెళ్తారు. పెద్దగా ఒక గమేళాన్ని తీసుకొని దాంట్లో కొన్ని వస్తువులు తీసుకొని డప్పు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే, కొంతమంది నెత్తి మీద కూడా అమ్మవారిది విగ్రహం పెట్టుకొని వెళ్తే అందరూ, కొంతమంది టమాటాలు, ఉల్లిగడ్డలు కానీ, బియ్యమే కానీ, పసుపు కుంకుమలు కానీ, డబ్బులే కానీ, నూనెలే కానీ, పలు విధాలైనవి ఇస్తారు. అట్లా ఊరంతా స్వీకరించి ఆయన మొదటి బోనం ఎవరిది పెడతాడో తెలుసా అమ్మ? మీ ఇంట్లో నుంచి బోనం రాకముందుకే నీ బోనం వాడు ఎక్కేస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఈయన అందరి దగ్గర నుంచి తీసుకెళ్తాడుగా. ఇంత అయ్యాయి అనుకో తల్లి, ఇంత తీస్తాడు అందరిది కలిపి. తీసి ఆయన బోనం ఎవరికి ఎక్కిస్తాడు? అమ్మవారికి ఏమైనా ఎక్కిస్తాడు? అమ్మ, ఊరంతగా నేను మొదట బోనం ఎక్కిస్తున్నాం మీకు అని అంటే, ఇది ఊరంతా బోనం మొదట ఎక్కిచ్చేసుకుంటుంది అమ్మ. పొద్దున్న 6:30, 7 గంటలకి ఎక్కేస్తుంది. ఆ తర్వాత మనం ప్రత్యేకంగా మనం మొక్కుబడుల కోసం వెళ్తాము. తర్వాత వివరణలు వేరు. కానీ మీరు వెళ్ళక ముందుకే మీ బోనం అక్కడ ఎక్కేస్తుంది. మొదటి బోనం ఎక్కేస్తుంది కుమ్మరి వాళ్ళ ద్వారా. అదెంతో ప్రత్యేకమైన మొదటి ఆదివారం రోజు ఎక్కుతుంది. మొదటి వారం బుధవారం థర్స్డే కూడా వస్తుంది, ఆషాఢం మొదలైన రోజు. అలా ఒక బోనం ప్రత్యేకతలు గోల్కొండ కోటలో ఉన్నదమ్మా. మీరు అన్నట్టుగా ఇప్పుడు బల్కంపేటకు వస్తాం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలమ్మ మన దగ్గర ఎంతటి ఘనమైన చరిత్ర ఎల్లమ్మ తల్లిది మీరు చెప్తే, అసలు ఈ ప్రాంతంలో మనం పుట్టినందుకు ఎంతటి అదృష్టవంతులమో. అసలు వడి బియ్యం పోసుకుంటేనే పుణ్యం. వడి బియ్యం పోస్తారు. ఆ వడి బియ్యంలో అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మేనత్తలు లక్షల మంది వస్తారు అక్కడ. అమ్మవారి కళ్యాణం ఎంత విలువైనది. అసలు కళ్యాణం ఎందుకు చేస్తారు అక్కడ? అమ్మవారు ఇక్కడ ఎందుకు పుట్టింది? ఈ బల్కంపేట ప్రత్యేకత ఏమిటి? ఇంత చరిత్ర ఉందా మన దగ్గర అనే విషయం మనం మాట్లాడుకుంటే, పూర్వకాలంలో రేణుకామాత జమదాగ్ని యొక్క భార్య. జమదాగ్ని సప్త ఋషులలో 7వవాడు. జమదాగ్ని మహర్షి వర్యులు ఉండడం చేత అమ్మ ఎంతటి పతివత అంటే, అమ్మ రేణుకామాత ప్రతిరోజు ఇసుక వేసి, ఇసుకతో ఒక కుండ చేస్తే ఆ కుండ నీళ్లు తీసుకొని వచ్చేదాకా ఉండేదంట. అంటే ఇసుకతో కుండ చేయగలమా? సరే చేసేమే అనుకోండి, అసలు ఎలా అయితే కుదరదు. ఒకవేళ కుండ చేసిన నీళ్ళు ఆగుతాయా? నీళ్ళు ఆగవు కదా. అమ్మాయ రేణుకా తల్లి కుండను చేసి ఆ కుండతో నీళ్ళు తెచ్చేదంట తండ్రికి, ఇసుకతో. అంతటి మహాపతివత ఆవిడ. ఆ మహాపతివత ఒకరోజు ఈ నీళ్లు తీయడానికి వెళ్ళినప్పుడు జమదాగ్ని ఋషివర్యులకి కొంచెం కోపం ఎక్కువ. అయితే అక్కడికి వేరే వాళ్ళు వచ్చడం చేత, ఆ ప్రాంతం నదీ ప్రాంతంలో వేరే వాళ్ళు ప్రేమికులు కొంచెం అలా సంధ్యా సమయాన్ని వేరే విధంగా గడపడం చేత అమ్మ అక్కడ ఎవరు ఉన్నారు అన్న గమనించడమే అమ్మ చేసిన తప్పు. అంటే అమ్మ ఏకాగ్రత ఆ కుండ చేస్తూ ఎవరు ఉన్నారు అనే సందర్భం గమనించి చూడడం చేత ఈ కుండ తెగిపోయిందంట. ఒకసారి ఇలాగా కుండ చేసింది, ఒకటేసారి తెగిపోయిందంటే అమ్మ ఏకాగ్రత నశించిందని అర్థం. కుండ ఎందుకు మళ్ళీ కావట్లేదు అని ఎంత ప్రయత్నం చేసిన కుండ కాదంట. ఎందుకంటే అమ్మ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయింది కదా అక్కడ. ఆ డైవర్ట్ కావడం చేత కుండలో నీళ్లు తీసుకొని రాదు.
జమదాగ్ని ఋషివర్యులు ఎదురు చూస్తూ ఉంటారు. కుండలో నీళ్ళు ఎక్కడున్నాయి, కుండ ఏది అని అంటే తేలికపోయాం ఈరోజు అని అంటే అప్పుడు తండ్రి జరిగింది గమనిస్తాడు. కుటుంబం మీద లేని నీ ధ్యాస ఎక్కడికో పోవడం చేత నీవు పవిత్రతను కోల్పోయిన పరిస్థితి ఏర్పడి ఈ గంగని నాకు సమర్పించలేకపోయావు కదా అని చెప్పేసి రేణుకామాత పైన చాలా కోపాలు వస్తాయి ఆయన గారికి. తీవ్రమైన కోపాన్ని వ్యక్తపరిచి తీవ్రంగా అమ్మని చంపాలన్నంత కోపం వస్తుంది, నేను చెప్పిన పని చేయలేవు నువ్వు అని. నువ్వు ఒక క్షణం పాటు నీ ఆలోచన తప్పుగా చేయడం చేత నీవంటే నాకు చాలా చాలా అసహ్యం వేసింది రేణుక, నీ తల నరకేస్తాను అని అన్న కోపం వస్తుంది ఆయనకి. నేనైతే నిన్ను ముట్టుకోలేను అపవిత్రమయ్యావన్న ఆలోచనతో, లేదంటే నీ ఆలోచన తప్పుగా ఆలోచిస్తున్నావు అన్న ఆలోచనతో నీవు ఆ సమయంలో ఇల్లు కుటుంబం గురించి ఆలోచించలేకపోయావు కదా అన్న ఆ తరుణంతో తండ్రికి 5 కొడుకులు ఉంటారు ఈయన గారికి జమదాగ్నికి. 4 కొడుకులు వస్తారు. పెద్ద కొడుకుని పిలుస్తాడు, మీ అమ్మ తల కావాలి నాకు అంటాడు. అమ్మో నేను అమ్మ తల తీయలేను అని అంటే అనగానే ఈయన తల తీసేస్తాడు. అలా 4 పిలుస్తాడు. 4 తలలు అక్కడ పడి ఉంటాయి. పరశురాముడు వస్తాడు, 5వ వాడు కొడుకు పరశురాముడు ఉంటాడు. తండ్రి చెప్పండి అంటే నీ తల్లి ఒక చిన్న అపవిత్రమైన ఆలోచన చేయడం చేత, ఆలోచననే మళ్ళీ పని కూడా కాదు, కనుసైగలో ఆలోచన అపవిత్రం వచ్చింది కాబట్టి ఈవిడ అపవిత్రమైన దాన్ని నేను భరించలేను అని అన్నందుకు అక్కడున్న నీ చేతిలో ఉన్న గండ్రగొడ్డలతో నీ తల్లి తల తీసుకురా అని అంటాడు. అప్పటికే ఆడ 4 తలలు పడుండు చూస్తాడు, అమ్మో అన్నలందరినీ చంపేసిండు, ఇప్పుడు నేను తల తీసుకురానంటే నన్ను చంపుతాడేమో నాన్న అని ఆ గండ్రగొడ్డలు పట్టుకొని పరిగెత్తాడు అమ్మని చంపడానికి. అది జమదగ్ని చంపేయచ్చు లేదు, కదా. జమదాగ్ని చంపొచ్చు కానీ జమదాగ్ని ముట్టుకోదలుచుకోలేడు కదయ్యా, అపవిత్రమైందన్న కోపం వచ్చేసింది కదా. జమదాగ్ని ఏం చేస్తాడు, బిడ్డకి ఆజ్ఞ ఇవ్వగానే పరశురాముడు అమ్మని కురుకుతూనే ఉంటాడు. ఒకటే పరిగెత్తుతుంటే వద్దు నాయన పరశురామ పరశురామ అని అమ్మ పరిగెత్తుతూనే ఉంటుంది. ఆఖరికి ఒక కొండ ప్రాంతంలో అమ్మ ఒక గుహలోకి పోతుంది. గుహలోకి పోగానే ఆ గుహ బయట తండ్రి వెనకాల వస్తుంటాడు. ఆ గుహ బయట ఇంకో స్త్రీ ఈ కేశాలన్నీ ఇలా తీసేసి వెంట్రుకలు ఆరేసుకుంటూ ఉంటుందమ్మ. ఆడవాళ్ళు సహజంగా చేసుకుంటారుగా స్నానాలు ఆచరించాక. అలా చేసుకుంటూ ఉంటే ఈ మా అమ్మే ఉన్నట్టుంది రేణుక అని చెప్పేసి ఒక్కసారి వేటేస్తాడు. తల వేయగానే ఆ తల అక్కడ పడుతుందమ్మ. అక్కడ తల పడగానే ఇదేంటి మా అమ్మ తలలాగా లేదు ఇది అని చూసేవరకు ఈవిడ అందులో నుంచి పరిగెత్తుకొస్తుంది. ఇదేంటి తల, నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి మళ్ళీ ఇటు వేస్తాడు వేటు. ఇటు తల 2 తలలు పడతాయి. ఒక్కసారి ఇట్లా కళ్ళు భయంగా మూసేసి నేనేం చేసా అసలు, ఇంకొక ఆమె తలని అది చేసేసా, ఇక్కడ ఇంకో తలని అది చేసేసా, అసలు నేనేం చేయాలి ఇప్పుడు, నేను ఎవరి తలని ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు హడావిడి ఏం చేస్తాడు, ఈ తల తీసి ఈమె పెడతాడు, ఈ తల తీసి ఆమె పెడతాడు, ఇద్దరిని బతికేయనికి. ఇద్దరు లేచి చూసేవరకు శరీరం ఒకటి ఉంటుంది, మొండెం ఒకటి ఉంటుంది, ఈ తల ఒకటి మొండెం ఒకటి ఉంటుంది. ఇదేంది అదేది అని చూసేవరకు ఎవరైతే అక్కడ ఇలా కేశాలు తీసుకుంటుంటారో ఆమె వచ్చేసి ఆ గ్రామంలో ఉన్న ఎల్లమ్మ. ఆమె పేరు మామూలుగా గ్రామంలో ఉండే ఒక సామాన్యమైన ఒక భక్తురాలు ఎల్లమ్మ, ఆమె రేణుక కాదు. అలా అవ్వడం తలలో మార్పిడి చేయంగానే ఈయన గారు చూస్తారు. జమదాగ్ని వస్తాడు అక్కడి నుంచి. జమదాగ్ని వచ్చేసేసి ఏం జరిగింది, ఈ తల ఎందుకు అలా అయింది, ఈ తల ఎందుకు అయింది ఇలా అని చెప్పేసి వివరణ అప్పుడు చెప్తే ఇలా జరిగింది అని అంటే ఇద్దరు బతికేశారు కదా అని చెప్పినప్పుడు రేణుక ఉన్న ఆ శరీరాన్ని చూసి కంపరం పుడుతుంది ఈ స్వామికి. నీ శరీరం అంతా జలధరించేసినట్టుగా గజ్జి తామర లాంటి అయ్యి నీవు ఏ శరీరం గురించి అయితే ఆలోచించావో ఆ శరీరం అంతా వికటముగా నీకు అయిపోవాలి అని శపిస్తాడు జమదాగ్ని. జమదాగ్ని శపించేస్తే అమ్మ అడవిలో పాలవుతుంది. అడవిలో పాలైన తర్వాత ఋషివర్యులు కాపాడతారు. ఋషివర్యులందరూ కాపాడిన తర్వాత ఆమెకి వరం ఇస్తారు. ఆ వరం ఇచ్చిన తర్వాత ఆవిడ వరం నుంచి శాప విముక్తురాలు అవుతుంది అనేది కూడా నానుడి. అమ్మ ఏం చేస్తుందంటే ఈ తరుణంలో రేణుకామాత అయితే అమ్మ ఏం చేస్తుందంటే తండ్రిని చూసి భరించలేక ఎల్లమ్మ తల్లి దేహం ఇక్కడ వచ్చేస్తుంది కదమ్మా, ఇక్కడ వచ్చేసి దేహం ఏమో ఈ విధంగా ఉండడం చేత అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ హుటాహుటిగా తండ్రిని చూడలేక వెళ్ళేసి ఒక దగ్గర బావిలోకి పడిపోతుంది. నా ప్రాణం వదిలిపెడుతున్నా అని చెప్పి వదిలిపెట్టేస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎల్లమ్మ తల్లి యొక్క ప్రత్యేకతలు, మన దగ్గర ఆవిడ పడ్డ కష్టాలు మామూలైన కష్టాలు కాదమ్మా. ఎల్లమ్మ తల్లి చాలా కష్టాలు పడ్డది, రేణుకామాత కాదు.
ఎల్లమ్మ తల్లి ప్రత్యేకమైన చరిత్ర మనం తెలుసుకోవాలి. అడుగడుగున కష్టాలు అనుభవించి, అడుగడుగున భిక్షాటనలు చేసి, అడుగడుగున అవమానాల పాలయ్యి, అడుగడుగున ఎన్ని 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 విధాలుగా తల తీసేసినాక దేహం ఒకరిది, తల ఒకరిది. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ తల్లనేమో ఆ దేహాన్నేమో రేణుకామాత తీసుకొని వెళ్ళిపోయాయి. రేణుకామాత దేహం మీద తల్లుండే, మచ్చుండే. మచ్చ అంటే తెలుసు కదా, జమదాగ్ని పెట్టిన ఆ శాపం ఉండే. ఏంది ఆ బాధలు, వివత్సమైన బాధలు తల్లి. మీరు గమనించాలి నా ప్రశ్న మళ్ళీ. రేణుకామాత శరీరం ఏదైతే ఉంటుందో, ఎల్లమ్మ తల్లి యొక్క దేహం, ఈ తల ఉంటుంది. ఎల్లమ్మ తల్లి దేహం మీద రేణుకామాత తల ఉంటుంది. అప్పుడు ఈవిడ వెళ్ళేసి బాయిలో దుంకేస్తే ఎల్లమ్మ తల్లి పరిస్థితి ఏంది? ఈయన గారు శాపం పెట్టేస్తారుగా, నీ శరీరం అంతా జలధరించే విధంగా నరక నరకాలను అనుభవించవలను నీవు అని చెప్తే, అమ్మ అడవిల పాలవుతుంది. గుగ్గుళ్ళు పుడతాయి, గజ్జి తామెరలై, పాములా పాకుతూ ఉంటుంది. శరీరంతో ఉంటే నన్ను ఇబ్బంది పెడతారేమో ఈ లోకంలో ఉన్న రాక్షసులు అని ఆ ఎల్లమ్మ తల్లికి కలిగిన ఆ శాపం, ఆ శరీరానికి అమ్మ పాములాగా అయ్యి కూడా ఒళ్ళంతా ఇబ్బంది అయ్యి అనుభవిస్తూ పోతూ ఉంటే, ఒక సమయాన ఋషివర్యులు ఆ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సర్పాన్ని ప్రత్యేకంగా గమనిస్తారంట. అదేమిటి, ఏదో సర్పం ప్రత్యేకంగా గమనించినట్టుగా కనబడుతూ ఉంది, అసలు విషయ వివరణలు ఏందని చెప్పి ఆ సర్పాన్ని స్పష్టంగా వరము ద్వారా మార్చి చూస్తే ఎల్లమ్మ తల్లి మొహముండి, దేహం ఈ విధంగా రేణుకా తల్లిది ఉండడం. మీరు కారణ జన్మలమ్మ, మీరు నిత్యముగా పూజలను నియమ నిబంధనలను అందుకోవలేను అని అన్నప్పుడు అమ్మ నమస్కారం చెప్తుంది. నమస్కారం చెప్పినప్పుడు స్వతహాగా వీళ్ళందరూ శివ భక్తులు. అప్పుడు పరమశివుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఎల్లమ్మవై, రేణుకా నుంచి నీవు ఎల్లమ్మవై, కలియుగములో నీకు ప్రత్యేకమైన ఆహ్వానాలని, ప్రత్యేకమైన ఆనందాలని, ప్రత్యేకమైన ఒడిలు నింపే కార్యక్రమాలని అందుకుంటావు నీవు అనుభవించిన ఈ బాధకు అని చెప్తే అందరూ దేవతలు తదాస్తు అని అంటారు. ఇక్కడ ఈ అమ్మ ఏం చేసింది, నీళ్ళలో పడిపోయింది ఒక బావిలో. ఆ బావిలో పడ్డాక ఈ అమ్మ ఏమైంది, కష్టాల పాలైపోయింది. ఇద్దరు కష్టాల పాలు. ఒక అమ్మనేమో తనువు చాలించే, ఒక శరీరం ఏమో కష్టాల పాలయ్యే. కాబట్టే తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఎల్లమ్మ తల్లి కష్టాలు చెప్పుకొని ఏడుస్తారు. అందుకు ఈ రోజుల్లో చాలామంది ప్రత్యేకత తెలుసుకోవాలి. ఈ విధముగా ఉంటే ఒక 700 సంవత్సరాల క్రితం ఇదే బల్కంపేట ప్రాంతంలో ఒక రైతు నీళ్లు తవ్వడానికని బావి తవ్వుతూ ఉంటే ఒక ఊట ఏర్పడిందంట. ఆ ఊట ఏర్పడగానే 10 అడుగులు లోపలికి పోతే ఒక మనిషి లాంటి రూపం ఉందంట. అందులో మనిషి లాంటి రాయి, అంటే ఇట్లా 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 పడుకున్నట్టు అమ్మ వెళ్ళిపోయి అలా పడిపోయింది నీళ్ళల్లో, ఇట్లా కిందికి వెళ్ళిపోయి ఇట్లనే ఉండిపోయింది. ఆ రాయి అయిపోయింది ఆవిడ. ఆ రాయి అయిపోవడం ఏమిటి, అవి రాయింది అని ఆ రాయిని ఇలా నీళ్ళల్లో మలిపితే ఇప్పుడున్న విగ్రహం వెళ్ళిందంట. అది స్వయంభు విగ్రహం. మీరు గమనించి చూడవచ్చు, అది స్వయంభు విగ్రహం ఇప్పుడు అక్కడ ఉన్నది. ఆ రోజు అమ్మ పడ్డది కదా, పడ్డాక అందులో విగ్రహం అయింది. అదే విగ్రహం ఇప్పుడు అక్కడ ఉంది. స్వయంభు విగ్రహం ఇప్పుడు మనం చూస్తుంది బావిలో. బావిలో వెలిసినవే ఎల్లమ్మ అని చెప్పి మన పాటలు ఎంత బాగా పడతారు. ఆవిడ బావిలో వెలిసింది. అలాగే ఆ రైతు చూసి ఎక్కడ లేని ఆనందం, అదేంటి నీళ్లు వస్తూనే ఉన్నాయి ఏంది అని చెప్పేసి చూసినప్పుడు అమ్మవారు అదే రోజు కలలో కనబడి, తెల్ల వంకాయల కూర వండి పెట్టు నాకు నైవేద్యముగా, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి అలా అలా ఒకప్పుడు అంతా వంకాయ తోటలు ఉన్నాయి అక్కడ, వ్యవసాయం ఉన్నాయి అంటారమ్మా ఇప్పటికి కూడా. ఇప్పుడు 60-70 సంవత్సరాల డెవలప్మెంటేగా, అంతకు ముందుగా అంత వ్యవసాయమే కదా మా హైదరాబాద్. అలా అమ్మ చెప్పడం చేత అమ్మగారికి రాను 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 అప్పుడు మిగతా దేవాది దేవతలు అంటారంట, పురోహితులందరూ ఒక విగ్రహం వచ్చింది ఇక్కడ, ఓహో ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటి, ఒక రూపం ఉన్నది, ఈ దేవత ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి అప్పట్లో పురోహితులు జ్ఞానవంతులంతా వచ్చి అమ్మ విగ్రహం దగ్గర ప్రతిష్టమైన ఆలోచనలు, ఒక ఏమంటామంటాం హోమ యజ్ఞాలను చేసినప్పుడు అమ్మవారు ఇచ్చిన వీళ్ళు చదివిన పుస్తకాలన్నీ ఏం చేశారంటే అంటమ్మ, ఈవిడ రేణుకామాత అష్టాదశ శక్తి పీఠాలలో 9వ పీఠం, ఈవిడ రూపాన్ని దాల్చి వచ్చింది. ఇక్కడ ఎల్లమ్మ తల్లిలాగా పరశురాముడి వధ అంటే తల తీయడం చేత, ఇక్కడ జీవితాన్ని చాలించడం చేత, కష్టాలని నష్ట ఇష్టాలని శరీరం ద్వారా పడడం చేత ఈవిడ ఇక్కడ మళ్ళీ వెలిసింది. పరమశివుడు ఇచ్చిన మహావరము చేత ఇకపై ఈవిడ కళ్యాణ మహోత్సవాలని ఇక్కడ రేణుకా జమదాగ్నిల వివాహము చేయవలసిందిగా వాళ్ళు ఇచ్చిన ఆదేశము ఈరోజు పెళ్లి చేస్తున్నారు. అప్పట్లో వాళ్ళందరూ చెప్పారు, శాస్త్రాల పురాణాల ఇతిహాస రాశి రాశి దేవీ పురాణంలో వివరించబడిన మహాతరుణాల పండగ ఎల్లమ్మ తల్లి పండగ.
ఇంత గొప్ప చరిత్ర మన దగ్గర ఉంది. ఈరోజు మనోళ్ళు అక్కడ గజ్జి తామరలైన వాళ్ళకి ఆ నీళ్ళన్నీ తీస్తే, ఒకప్పుడు గజ్జి తామరలు అమ్మకు శాపం ద్వారా పెడితే అమ్మ ఆ నీళ్ళల్లో బయటకు వచ్చినాక పోయిందని చెప్తారు. అందుకని ఇప్పటికీ ఆ నీళ్లు చాలామంది తీసుకుపోతారు. ఇప్పుడు ఇస్తలేరంట నీళ్ళు, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళంట. బావిలో నుంచి అమ్మ విగ్రహాన్ని జరిపే మొనగాడు పుట్టలేడు ఇంతవరకు. చాలామంది ప్రయత్నం చేశారంట అమ్మవారిని పైకి తెద్దామని, కానీ ఆవిడ రాలేదు. నాకు ఇందులోనే సుఖము, నాకు ఇందులోనే అన్ని, నా పెనిమిటి నా గురించి రావాలే, నన్ను బయటికి తీసుకొని పోయి పెళ్లి చేసుకోవాలి. ఇది అమ్మ కోరిన కోరిక. ఎంత బలమైన బల్కంపేట ఎల్లమ్మ తల్లి పెళ్ళమ్మ అది మీరు గమనించండి. ఇంత వైభవంగా చేస్తారు పెళ్ళి తెలుసా. కన్నులు సరిపోవు. ఒకసారి శరీరం మీద ఒక 100 కన్నులుంటే సరిపోతాయేమో, వెనక ముందు పైన అన్ని చూడొచ్చు అనిపిస్తుంది. అంత వైభవంగా చేస్తారు పెళ్ళి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి చేసే ఆ పండగ ఒక్కసారి చూసి అక్కడ ఉన్న అక్షంతలు తెచ్చుకుంటే ఇంటికి ఎంతటి శుభం. ఎల్లమ్మ తల్లి ఇప్పుడు పుట్టలో పుడుతుందంటారు. ఎల్లమ్మ తల్లి వచ్చేసేసి పుట్టమ్మన్న తీసుకురావాలి, ఎంతమంది బోనాలు ఎత్తుతారు కదమ్మా. ఒకప్పుడు ఇంత చరిత్ర దాగున్న మన తెలంగాణ ప్రాంతం మనకు తెలుసా అమ్మ? ఇప్పుడు బీయింగ్ యాంకర్ మీకు కూడా తెలియకపోవచ్చు. అంత గొప్ప చరిత్ర అక్కడ రేణుకా జమదాగ్నిల యొక్క మహాక్షేత్ర యుద్ధం జరిగింది అక్కడ. మహాముఖంటి వచ్చి వరాన్నిచ్చిన మహాక్షేత్రం అది. దేవాది దేవతలు కొనియాడి ఉన్న పరశురాముడు వచ్చి వధ చేసిన ప్రాంతం అది. అసలు నమ్ముతామా మనం? నమ్మగలమా ఆ ప్రాంతం అని? అక్కడ వేదాలని సైతం ఈరోజు అనర్గళంగా పఠించగలిగిన ఋషి పరంపరలో వచ్చి ఎల్లమ్మ తల్లికి విముక్తిని ప్రసాదించిన మహాక్షేత్రం అది. నాకు తెలిసి బల్కంపేటకు ఆ ప్రాంతం సరిపోవద్దు, ఇంకా పెద్దగా చేయాలి క్షేత్రం. ఎంత బలమైన పండగ, ఎంత విలువైన పండగ బోనాల పండగ. అలా తండ్రి ఏమిస్తాడంటే, నీవు అవమానాలపై నీ శరీరంపై ఎంతో ఇబ్బందులు పాలైనందుకు అఖండ భూమండలములో భారతదేశ చరిత్రలో సంవత్సరములో వారములో నిలువెత్తు 4 సార్లు బోనాలు ఎత్తుకునే ఏకైక దేవతవి నీవే అన్నందుకు ఆమెకి బోనాలు నెలలో వారంలో 4 సార్లు ఎక్కుతాయి బోనాలు. నెలలో 4 వారాలు. ఇప్పుడు వారంలో 4 వారాలు బోనాలు వేస్తారు అక్కడ. ఆదివారం పండగే, మంగళవారం పండగే, బుధవారం పండగే, బేస్తవారం పండగే. మిగతా అందరి దేవతల దగ్గర అలా ఉండదు. ఎల్లమ్మ తల్లి యొక్క మహాముఖంటి ఇచ్చిన వరం. ఎందుకు ఇచ్చాడు మహాముఖంటి ఆ వరం? ఎందుకు? ఇది చాలా విలువైన తండ్రి పాత్ర వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ముక్కంటి యొక్క ఈ చిటికన వేలుతోని అమ్మ ఒకరోజు విగ్రహం లాగా ఉన్నప్పుడు తండ్రి పోతూ 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 ఉంటే ఈ చిటికన వేలు ఆ విగ్రహానికి తగిలితే ఆ అమ్మ రూపం ఎత్తుకుంది అంటారు. శివుడి బిడ్డ ఎల్లమ్మ, శివుడి యొక్క బిడ్డ ఆవిడ. ఎల్లమ్మ తల్లి వరం చేత పుట్టబడి ఉంటుంది. అక్కడ ఇలా ఇంటికి ఇలా అంటుందమ్మా అని అన్నా కదా, అప్పటికీ ఆవిడ కారణ జన్మురాలు. ఆ కారణ జన్మురాలు కావడం చేతనే ఆ కారకుడు వెళ్ళి తల తీశాడు, ఆ తల ఇటు మార్చాడు, ఈ తల నటు మార్చాడు. ఆ తల మార్చిన తర్వాత ఈరోజు భూమండలం అంతా ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి అనే పండుగ చేస్తున్నాం. ఇదంతా వ్యూహం, రాజవ్యూహమే. ఇలా కారణాల చేత చేయబడుతున్న బోనాలు ఇవన్నీ ఊరికి నెత్తి మీద పెట్టుకుని పోతలేం తల్లి. బోనాలంటే అక్కడ పెళ్లి చూడాలన్న తరుణం ఎంత. మేము యావత్తు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తీవ్రమైన ఆలోచన ఏం చేయమంటున్నాము, శివశక్తులకి మరియు అర్ధనారీశ్వరులకి, జోగినీల వ్యవస్థలకి నేను చెప్పేది ఏంటంటమ్మా, బోనం వేసేది అమ్మవారి కళ్యాణం అంత పట్టుగా చేయకండి, అంత చేయొద్దు. ప్రభుత్వం అంత కట్టేసేసి చేస్తున్నారు పెళ్ళి. పెళ్ళి అంటే మరి ఆడపిల్లది విశాలంగా చేయాలిగా. ఇటు బారిగేట్స్, ఇటు బారిగేట్స్, ఇటు బారిగేట్స్ వేసి అమ్మని చిత్ర విచిత్రంగా పెళ్లి చేస్తారమ్మ అక్కడ. అట్లా ఎందుకు చెయ్యాలి? ఆడబిడ్డ పెళ్ళి ఊరూరా చూడాలా. తెలంగాణకి అమ్మ ఇలవెలుపు ఎల్లమ్మ తల్లి అంటే. మరి ఎల్లమ్మ తల్లి బోనం ఎలా ఎత్తాలి? ఎల్లమ్మ తల్లి పెళ్ళి ఎలా చూడాలి? అడుక్కునేవాడు కూడా ఆ రోజు స్నానం చేసి ఆడికి వస్తాడమ్మా, నాకు కమ్మటి భోజనం పెడుతుందమ్మా అని. అడుగడుగున అన్నదానం పెడతారు, ఆడ మాంసాహారం పెడతారు. ఏమంటారు, కోడిగుడ్లతో చేసేటోళ్ళు చేస్తారు, ఈ ఆటలు కోసేటోళ్ళు చేస్తారు, మార్వడి వాళ్ళు పెడతారు. ఇన్ని పెట్టిన దగ్గరికి భక్తులందరూ వస్తే అమ్మకి జరిగే ఆ పండగ నిజమైన పండగ కదా. మనకి ఏం హక్కు ఉందని అమ్మని బందీ చేసి పెళ్లి చేయాలి అంట. నేను బందీ చేసి పెళ్లి చేస్తున్నాం, అది మాకు నచ్చలేదు. పోయిన సంవత్సరమే హెచ్చరించాం మేము, అలా చేయకూడదు. ఆడబిడ్డ పెళ్ళి తెలంగాణ విలపిలుపు అంటే మన ఆడబిడ్డ పెళ్ళి అలా చేయవచ్చునా? నీ పెళ్ళే అనుకో తల్లి, 4 గోడల మధ్యలో చేస్తే నచ్చుతుందా? నా భక్తులు, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అందరూ చూస్తే అంగరంగ వైభవంగా నీకు పెళ్ళి, తాళి, మర్యాదలు కదా. అలాంటిది మరి ఎల్లమ్మ తల్లి ఏం తప్పు చేసిందని మనం బందీ చేసి పెళ్లి చేయాల్సిన అవసరం?
ఊరూర పెట్టమంటున్నాం మేము కెమెరాలు, పెద్ద పెద్ద మానిటర్లు పెట్టేసేయాలి, ఎక్కడ దాకా అమీర్పేట దాకా పెట్టేయాలి. ఇటు బల్కంపేట నుంచి అటు ముందు అమీర్పేట అంటే ఇంకో చౌరస్తా వస్తుంది, అటు పెట్టాలి, ఇటు బేగంపేట దాకా పెట్టాలి, ఇటు ఫతేనగర్ దాకా పెట్టాలి. అట్లా పెట్టినప్పుడు అందరు భక్తులకి అమ్మకు ఆ తాళి కట్టే తరుణం, అమ్మకు ఒడి నింపే ఆ తరుణం, అమ్మకి ఆ ఊరేగింపు చేసే ఆ తరుణం ఎంత కన్నుల పండుగ ఉంటుంది తల్లి. అది మన చరిత్ర. ప్రభుత్వాన్ని విన్నపించుకునేది, ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక శివరుద్ర సాధు అంటే మేము పరమశివుడికి మహాప్రీతికరమైన భక్తుని కాబట్టి అమ్మ పెళ్ళి అలా చేయనీయకండి. విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోతుంది. అలా రిస్ట్రిక్షన్స్లా అందరికీ పెళ్లి చూడాలని కోరిక అమ్మ. అందరు కొట్టుకుంటారు, లాస్ట్ ఇయర్ ఎంతమంది కింద పడిపోయారు. ఆ యువకులు అయితే మీది గురికొచ్చేస్తుంటారు. అందరు చూడాలని కొట్లాటలు, గొడవలు. ఆడబిడ్డలమ్మ అంగరంగ వైభవంగా సిద్ధమయ్యి తయారయ్యి మంచిగా బోనాలు ఎత్తుకొని వస్తారు కదా. ఆకతాయిలంతా వెనకల పడి ముంగడపడి కెమెరాలు, సెల్ఫీలు అసహ్యం వేసేస్తుందమ్మా అలాగా. అదే నువ్వు రిస్ట్రిక్టెడ్గా స్టాండర్డ్గా పెట్టు, అందరికి అమ్మ కనిపిస్తుందని అందరూ ఒక నిలకడ కూర్చుంటారు. బోరున వర్షం పడుతుందమ్మా ఆ రోజు, మీరు గమనించండి. అమ్మ ఆశీర్వాదం చూడండి, ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఒకటి అయిందంటే నేను తడవని రోజు లేదు. ఇన్నేళ్ళలో మేము ఖచ్చితంగా పోతాం బోనాలకు అక్కడికి కదా, తడిసే రావాల్సింది అక్కడ. అంటే అమ్మున్నదనే కదా రుజువు. భోజనాలు, బోనాలు అంగరంగ వైభవంగా అక్కడ కోలాటాలు, ఆటలు, పాటలు, శివశక్తులకైతే నమస్కారాలు పెట్టాలి. బోనాలు ఎంత వైభవంగా తెస్తారు, అర్ధనారీశ్వరులు ఎంత చక్కగా తెస్తారు బోనాలు. ఆహా, ఎల్లమ్మ తల్లే బయటకు వచ్చిందేమో అనిపిస్తుందమ్మా. ఎంత చక్కగా సిద్ధమవుతారు తెలుసా. అది కదా మన సంస్కృతి, అది కదా మన విలువ. అందుకు మన దగ్గర బల్కంపేట ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత తీసుకుందమ్మా. విషయం అర్థమైందా. గోల్కొండ ప్రత్యేకత, బల్కంపేట ప్రత్యేకత, ఈ విధముగా బోనాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మన సంస్కృతి ఇంకా కాపాడబడుతుంది. దైవ శాసనాలు ఇవన్నీ. నీవు నేను లేకపోతే ఇంకెవరో వచ్చి చెప్పుతున్న కథలు కావు, దైవ శాసనాలు పాటిస్తున్నాం బోనాల విషయంలో. ఎంత గొప్ప పండుగ చూసారా. బల్కంపేట చూడండి, ఇప్పుడు మాట్లాడుతుంటే నాకే ఇప్పుడే పరిగెత్తబోదవుతుంది అమ్మని చూడడానికి. మా అమ్మ ఏడుంది, బాయిలుందా అని బాగా అనిపిస్తుందిగా. కొంతమంది ఏడుస్తారు అక్కడికి వచ్చి అమ్మ 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 అని. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరుస్తుంది కదా, పెళ్ళిళ్ళు చేస్తుందిగా. ఎల్లమ్మ తల్లి పుట్టు వచ్చిందన్నా, పాము వచ్చిందన్నా ఆటలతో పాటు వస్తారు. వడి పెళ్ళైన వాళ్ళే నింపుకుంటారా? వడి అనేది పెళ్ళైన వాళ్ళే నింపాలి. పెళ్ళైన వాళ్ళు ఎందుకు నింపాలంటే సౌభాగ్యం అనేది అత్తగారింటి నుంచి వచ్చాక అమ్మగారింట్లో కూడా కలగడానికని వారసత్వపు ఆస్తి అది. వడి బియ్యమే. ఒకప్పుడు మరి బియ్యమే ఉండే కదా, ఇప్పుడు నగలైనాయి. ఇప్పుడు మా అన్న ఒక తులం బంగారం పెట్టాలి అని అంటున్నావు. ఒకప్పుడు అలా లేదు, ఎద్దుల బండిలలో బియ్యం వచ్చేటివి. అలా అయిన పండగ ఇది బల్కంపేట చరిత్ర. అందుకు బల్కంపేట ప్రత్యేకత. అమ్మవారి కళ్యాణం ఆ నక్షత్ర తిథుల ద్వారా వచ్చడం చేత అక్కడ పెళ్ళి. ఇప్పుడు వస్తుంది మా అమ్మ మహంకాళి జాతర, 3వ వారం చేస్తారు మన దగ్గర. అమ్మ మహంకాళి యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవాల్సిన విషయం. శక్తిపీఠం అమ్మ, మన శక్తిపీఠం కాదమ్మ, ఇక్కడ కాదు, తెలంగాణ శక్తిపీఠం కాదు. అక్కడ ఉన్న ఒక సైనికుడు, ఇక్కడ వచ్చిన వ్యాధి, ప్లేగు వ్యాధి రావడం చేత, అప్పట్లో ఒక వ్యాధి వచ్చింది 180 సంవత్సరాల క్రితం. ఆ వ్యాధి రావడం చేత ఆ వ్యాధికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చనిపోతుంటే ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన ఆ ఉజ్జయిన్ ప్రాంతంలో సైనికుడు అన్నమాట. ఆ కారణ జన్ముడు ఎక్కడున్నాడు మహానుభావుడు, మళ్ళీ జన్మెత్తి పుణ్యం అందుకొని పెట్టుండాలి. ఆ కారణ జన్ముడు ఏం చేస్తాడంటే అమ్మ ఊటాహూటిన ఉజ్జయినికి వెళ్ళి, అమ్మ నువ్వు నిజమైన శక్తిపీఠానివి అయితే, నీకెంతో శక్తి ఉన్నదనంటే మా ఊర్లో జరుగుతున్న ఈ మరణాలు ఈ అనారోగ్య పరిస్థితులను ఆపాలని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడున్న వేప చెట్టు దగ్గర విగ్రహం పెట్టాడు. ఇప్పుడు అక్కడ వేప చెట్టు ఉంటుంది, మీరు చూడండి, వెళ్ళొచ్చు, పెద్ద వేప చెట్టు ఉంటుంది అమ్మ దగ్గర. అలా పెట్టాడు. పెట్టడమే 3 రోజులకి ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టిందంటమ్మ. అలా ఆయన గారికి అమ్మ కలలో కనబడి చెప్పిందంట, బిడ్డ నన్నైతే పెట్టావు ఇక్కడ, మరి నన్ను చూసుకునేది ఎవరు, నా బాగోగులు ఎవరు, మరి నన్ను చూసుకునే విషయ వివరణలు ఏమైంది అని అంటే, అమ్మ మా ఇంటి ఆడబిడ్డలని నీ ఇంటికి అప్పచెప్తానన్న కారణ జన్ముడు ఆయన. ఈరోజు ఆ స్వర్ణలత అమ్మ చెప్పే ఆ భవిష్యవాణి కారణ జన్మురాలే. అక్కడ నుంచి వస్తున్న వారసత్వపు ఆస్తులు వాళ్ళు అమ్మ కాపాడుకుంటుంది. ఈరోజు స్వర్ణలత ఆ అమ్మ చెప్పే భవిష్యవాణి వినడానికే యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. 2వ రోజు రంగం కార్యక్రమం. నిజం లేకపోతే ఎదురు చూస్తుందా అమ్మ? కాదు కదా. ఎంత అంగరంగ వైభవముగా జరుగుతుందంటే అక్కడ మహంకాళి జాతర అమ్మ. సికింద్రాబాదులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, ఇట్లా కొందరు ఉన్నారమ్మా ఈ పొలిటికల్ లీడర్స్. కొందరు మార్వాడి వ్యక్తులు ఉన్నారు. కారణ జన్ములు అంటాను నేను వాళ్ళని. ఎందుకంటే
భలే చేస్తారమ్మ పండగ వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బ! డప్పులు వందల వందల మంది ఉంటారు. ఆ బోనాలు వందల మంది వస్తారు. శాస్త్రీయంగా చేస్తారు. చాలా బాగా చేస్తారసలు. శివుడి యొక్క ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు, ఆ హ్మ్. భజనలు, ఆ పాటలు, ఆ తరుణాలు, ఆ నాట్యాలు, కళాకృతి అసలు ఆ కళని ఎంత వైభవంగా ప్రదర్శిస్తారంటే, హ్మ్. వాళ్ళందరికీ మరి అమ్మ ఎంత ఆశీర్వాద బలం ఇస్తుండొచ్చు. అంటే వాళ్ళు నిజంగా ఆ రోజుల్లో నేనేమనుకుంటాంటమ్మా, అమ్మకి ఆ రోజుల్లో రుణం ఉన్నదేమో వీళ్ళందరికీ, ఈ రోజుల్లో మనందరికీ పండగ. వాళ్ళు చేసే పండగ ఎట్లుంటది? సుమారు 10 కిలోమీటర్ల రోడ్ బ్లాక్. హ్మ్. అమ్మవారి బోనాలు ఎక్కడెక్కడో ఉన్న ఆడపిల్లలందరూ ఇంటికి చేరి, నెత్తి మీద బోనం పెట్టుకొని, సుమారు 4 గంటలు, 5 గంటలు లైన్‌లో నిలబడతారంటే ఆశ్చర్యం చూడమ్మా. ఎంతెంత దూరం నిలబడతారు. ఏమైందంటే పోయిన సంవత్సరం పెళ్లి కావాలనుకున్నాం పెళ్లయింది. పోయిన సంవత్సరం బిడ్డ కావాలనుకున్నాం బిడ్డొచ్చింది. పోయిన సంవత్సరం ఇల్లు కొనాలనుకున్నాం అంటే ఇన్ని కోరికలు నిలువై ఉన్న మహాక్షేత్రమే గదా! మహంకాళి క్షేత్రం. అబ్బా! అక్కడ భవిష్యవాణి చెప్పడం కూడా చూడండి. "ఏమిరా బాలకా" అంటది ఆ అమ్మ. అంటే చూడండి ఎంత ఎంత స్పష్టత అంటది అమ్మొచ్చి. బాలకా అని అంటుందంటే అమ్మకి బిడ్డలమని గుర్తు చేస్తది. ప్రకృతి ప్రశ్నలు అడిగితే ప్రకృతి సమాధానాలు ఇచ్చి ఎళ్తది. ఆ కారణ జన్ములందరూ మరో జన్మంటూ ఉండి అలాంటి వాళ్ళ వంశాలు బాగుపడాలమ్మా. పండగకి చూడండి ఏదో విధంగా సపోర్ట్ తెచ్చుకుంటదమ్మ. కానీ చిన్న చిన్న కుటుంబాలందరూ బాగుపడిపోతే ఎంత ఆనందం. మేము చూసాం లాస్ట్ టైమ్ చూసినప్పుడు ఎంతో ఆనందమైంది. తలసాని శ్రీనివాస్ గారి, పద్మారావు గారి విషయం ఎందుకు చెప్తున్నామనంటే, వాళ్ళంతా అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు. అన్నదానం కూడా చూడండి అడుగడుగున అవుతది అక్కడ మళ్ళీ. ఈ అన్నదానం చేయమని ఎవరు చెప్పారు? నాకదొక ప్రశ్న చాలా అవసరం. ఎందుకంటే ఎవ్వరు చెప్పరు. స్వతహాగా, సొంతంగా అక్కడున్న వ్యాపారస్తులు నిర్ణయించుకొని ఎళ్తారు. ఎందుకంటే ఈ మహాక్షేత్రం ఉన్న ప్రాంతంలో మేము వ్యాపారం చేసుకుంటున్నాము. మహంకాళి అనంటే ఉజ్జయిని మహంకాళి అనంటే మా అందరి కుటుంబాలకి మా ఇంటి ఇళ్ళవెలుపు మా దేవత అని చెప్పి ఇష్టంగా చేస్తారు. ఒకసారి భోజనం తింటే ఎలా ఉంటదో తెలుసా అమ్మ? 5 స్టార్ హోటల్ కూడా లీస్ట్ అంత వైవిధ్యమైన భోజనం ఉంటదక్కడ. ఎంత స్పష్టంగా వండుతారు తల్లి. 10, 12 రకాల కూరలు, 10, 12 రకాల ప్రసాదాలు, 10, 12 రకాల విధాలుగా చేసి ఎంత తింటే అంత డిస్టర్బెన్స్ లేకుండా పెడతారమ్మ. అంటే ఇది అమ్మ కృపనే కదా ఇదంతా. ఆ రోజు ఆ కారణ జన్ముల నిర్ణయం ఈరోజు మనందరం తింటున్నామంటే, మనం ఈరోజు పుణ్యం చేయకపోతే రేపు భవిష్యత్తు ఏంది అంటాను నేను. బోనాల ప్రత్యేకతలో మూడో స్థితిగతులను అనుభవించాం. అంటే 3 వారాల యొక్క అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు సింహవాహిని. అక్కడ ఎందుకు చేస్తారు బోనాలు? సింహవాహిని అమ్మవారు ఒకప్పుడమ్మ మూసీ ప్రాంతం బాగా నీళ్ళతో పొంగి, 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 పొంగి ఊరంతా మహమ్మారిని ప్రబలింపజేసింది. హ్మ్. చేసిన తర్వాత నీళ్ళ ఉద్రిక్తతకి గ్రామాలు తట్టుకోలేకపోతుండే. అప్పట్లో గుడిసెలే అన్నీ. అన్ని తరుణాలు ఎలా ఉండే అంటే ఏదైనా నీళ్లు పెద్ద ఎత్తున వస్తే మునిగేటియే గదా! అప్పుడు అందరూ ఆలోచించి, ఆలోచించి ఈ రాజులకి చెప్తే, ఈ రాజులందరూ అక్కడ దగ్గరలో ఉన్న మంత్రులు, వైదిక పురోహితులతోని అడిగి ఏమి చేయవలెను అనంటే, అప్పుడు అమ్మవారు చెప్పారంట. ఉద్రిక్తతని ఆపడానికి మీరే వ్యూహాన్ని రచిస్తే నేను శాంతపడతాను. నేను ఆడబిడ్డనిరా అని అన్నదంట అమ్మ. అంటే ఆడబిడ్డ వాయినాలేంది మరి? ఆడబిడ్డ లాంఛనాలేయి మరి? అరె ఏమివ్వాలి? అసలు ఎవరివ్వాలి? ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తే పెద్దవాళ్ళందరూ అమ్మవారికి జరీ అంటే తెలుసుగా మీకు చీరలు. జరీ చీర అంటే బంగారంతో చేసిన జరీ చీర అమ్మకి పెట్టి బారెడు చీర చేసి బంగారంతో ముత్యాలతో చేసిన తలంబ్రాలు అమ్మకి చేసి, అమ్మకి నెత్తిలో పువ్వులు గూడా పెట్టుకుంటే అమ్మ సింగారించుకుంటే బంగారం వలె ఉండాలి అని చెప్పి, అమ్మవారికి చీరలు, పట్టు వస్త్రాలు, ముత్యాలతో చేసిన హారాలు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు ఇవన్నీ పెట్టి ఎలా తీసుకెళ్తారో ఒకప్పుడు ఈ తాంబాలాలతో పాటమ్మ చాటలు గూడా తీసుకుపోయేవారు. అమ్మవారికి ఏం చేశారంటే చాట కూడా బంగారము చాట చేశారు. అన్నీ అందులో పెట్టి ఏనుగుల పైన అంగరంగ వైభవముగా తీసుకొని వచ్చి అదే మూసీ నదిలో, అదే పురాణా పూల్‌లో ఇప్పుడు ఉన్న ఆ పురాణా పూల్‌లో ఆ రాజు గుర్రం దిగి, ఏనుగు దిగి అవన్నీ చేసి నీళ్ళ లోతు మునిగి అమ్మవారికి ఇలా చూయించి వేద శాస్త్రాల పఠనాలను చేసి, శాస్త్రీయమైన శాస్త్ర గ్రంథాలను పఠింపచేసి, గట్టి మేళాలతో మోగించి, అమ్మవారిని శాంతపరిచి, నేనిస్తున్న ఈ వాయనం స్వీకరించు తల్లి ఆడబిడ్డలాగా అని నీళ్ళల్లో వదిలేశాడంట. అలా వదిలేసిన రోజు రాత్రే
మూసీ ప్రవాహం తగ్గిందనంట. ఆ రోజు రాత్రే. ఎంత ఆశ్చర్యం ఆశ్చర్యకరమైన స్వామి. తట్టుకోగలమా? అసలు వినగలమా? అలా హ్మ్. చేసిన తర్వాత ఆ రోజు ఉద్రిక్తత తగ్గడం చేత రాజు ప్రకటన ఇచ్చాడంట. ఇదిగిదిగో ప్రజలారా, అమ్మవారు నిజముగానే ఉన్నది. సింహవాహిని సింహం రూపంలో నాకు కలలో కనబడినది. అమ్మ పలానా ప్రాంతంలో కొలువై ఉన్నదని మనందరం వెళ్దాం. అమ్మకి కావాల్సిన మర్యాదలను చేద్దామన్న రోజు ఆషాఢమాసం రోజు. ఇలా అమ్మ తన పనిని, తన గొప్పతనాన్ని, తన నైపుణ్యతని ప్రజలకు తెలిసేలా చేసిన మహాబోనం ఇప్పటికీ ఎక్కుతుంది సింహవాహిని రూపంలో. అలా సింహవాహిని అక్కడ స్వయంభుగా వచ్చి ఎన్నో గొప్ప కార్యక్రమాలు అక్కడున్న కుటుంబాల్లో అక్కడ లాల్ దర్వాజా రూపంలో ఎత్తుకుంటే, ఒకప్పుడు లాల్ దర్వాజా బోనాలు ఎలా అయ్యాలో తెలుసుకోవాలి. ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు అంబారీ మీద వచ్చేదమ్మ. అంబారీ అంటే ఏమిటి? ఏనుగు. గోల్కొండ కూడా అమ్మ ఊరేగింపు ఏనుగు మీద వచ్చేదమ్మ బోనము. హ్మ్. అమ్మ ఊరేగింపుకి వస్తారుగా, అవును అలా స్వామి. వచ్చేవాళ్ళు. ఇలా ఇప్పటికీ ఏనుగు మీదే ఊరేగిస్తున్నారా ఇప్పుడు స్వామి? చేయట్లేరు, తగ్గింది కదా. ఒకప్పుడు మహంకాళి దగ్గర కూడా వచ్చేది ఏనుగు. హ్మ్. ఒకప్పుడు బల్కంపేటలో వచ్చేది ఏనుగు. ఒకప్పుడు అన్నీ వచ్చేది, ఇప్పుడు లేవు. అంటే 100 సంవత్సరాల క్రితం విషయం మాట్లాడుతున్నాం మీతో. ఇంటి హ్మ్. తరుణాలు మనం ఓపిక లేక మిస్ అయిందనుకోండి. ఇన్ని తరుణాలలో బోనం అనే విషయం నేను మాట్లాడలే ఇప్పుడు. మొదటనే మాట్లాడిన బోనం. ఇప్పుడు 4 యొక్క పండగల గొప్పతనం చరిత్ర, ఇతిహాస పురాణాలలో ఆ పూటల్లో, అంటే చరిత్ర పూటల్లో ఏం రాసింది? పూటల్లో అంటే ఏంది? వెరీ రేరెస్ట్ కేస్ ఇన్ దట్ బాటమ్ ఆఫ్ ది బుక్స్. ఆ చరిత్ర చెప్పాం కదా. బోనం అనేటిది అమ్మ ఎందుకు స్వీకరిస్తుందని మొదట చెప్పినప్పుడు మీరు ప్రశ్న అడుగుతారు అనుకున్నాం, అసలు ఎందుకు అని కదా. ఈ భోజనము, ఈ బోనం అంతా నల్లపోచమ్మ తల్లిది. హ్మ్. ఈ పండగకి కారకులు ఎవరు ఇప్పుడు? నల్లపోచమ్మ తల్లి. పుట్టింది ఎవరు? నల్లపోచమ్మ. పుట్టించుకుంది ఎవరు? పార్వతీ పార్వతీదేవి. పరమేశ్వరులు. ఈ పండగని స్వీకరించి చేసింది ఎవరు? పార్వతీ పరమేశ్వరులు బిడ్డ ఇంటికి రావడం. ఈ బిడ్డకి ఈ అక్కా చెల్లెళ్ళందరూ గ్రామ దేవతలు ఉన్న నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, ముత్యాలమ్మ, కనకాల కట్టమైసమ్మ, మైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎర్రపోచమ్మ, ఈ లక్ష్మీమాత, సరస్వతి మాత అక్కా చెల్లెలు, పోలేరమ్మ, వీళ్ళందరూ ఆ నల్లపోచమ్మ తల్లికే అమ్మ తినడానికి కష్టపడ్డది కదా చిన్నగున్నప్పుడు. అడవిలో పాలై వీళ్ళకొచ్చే నైవేద్యాలు, వీళ్ళకొచ్చే వనభోజనాలు, వీళ్ళు తీసుకొనొచ్చే ఆ బోనం నల్లపోచమ్మ తల్లిదే. ఆవిడ వనభోజనం అది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అమ్మ నీ యొక్క ముడుపులు స్వీకరిస్తారు కానీ బోనం స్వీకరించదు. నువ్వు ఏ దేవతనైనా చూడు గుడిలో, బోనం నల్లపోచమ్మ తల్లే స్వీకరిస్తుంది. ఇప్పుడెందుకమ్మా ఎల్లమ్మ తల్లి పండగ రోజును బల్కంపేటలో చూడు, అమ్మ దగ్గర బోనం పెట్టరు. అక్కడికి తిరిగి బోనం తీసుకెళ్ళి నల్లపోచమ్మ దగ్గర వేస్తారు. అమ్మ అన్నదంట, అక్క ఇంతటి వైవిధ్యమైన పండగలు, ఇంతటి కళ చూయించే విధంగా వచ్చే నా భక్తులందరి యొక్క ముడుపులు మాత్రమే నావి. వారి యొక్క కోరికలన్నీ నీవే తీర్చవలెను. ఎందుకంటే నీకున్న తరుణం, నీకున్న ఆ శక్తియుక్తులు పరమశివుడితో సమానం. ఆయన ఏం వరం ఇచ్చాడు అక్కడ? శివుడు సగం శక్తులను ఇచ్చాడు కాబట్టి బోనం నల్లపోచమ్మ తల్లి స్వీకరిస్తుంది మన దగ్గర. ఎక్కడైనా చాలామంది పెద్ద మనుషులకు తెలుసు ఈ విషయము. అమ్మవార్లు కూడా స్వీకరిస్తారు, గ్రామ దేవతలు స్వీకరిస్తారు. పోలేరమ్మ రూపంలో ఉండే నల్లపోచమ్మ తల్లి. ఇప్పుడు పోలేరమ్మ అంటే మన దగ్గర కొంచెం తగ్గింది కానీ పోచమ్మ తల్లికే విలువ ఎక్కువ. పోచమ్మ కాస్త పోలేరమ్మ కాస్త పోచమ్మ అయింది మన దగ్గర. అలా వస్తున్న ఈ 4 ప్రాంతాల్లో బోనాల వివరణ బలంగా ఉంది కదా. ఇంత బోనాలల్లో ఆడపిల్లలే వస్తారు, ఆడపిల్లలే చేస్తారని చెప్పాం కదా. కొంచెం వెనక్కి వెళ్ళి పోతరాజులు ఏం చేస్తారు? అదే ముఖ్యం. అడగాలనుకుంటున్నాను స్వామి. చాలా విషయం ఇది. పోతరాజులు అక్కని కాపాడుకోవడానికి, చెల్లెని కాపాడుకోవడానికి ఉన్న మనుషులు. హ్మ్. అమ్మ ఒంటరితనం కదా. మరి అమ్మని కాపాడుకోవడానికి ఆయన అమ్మ సృష్టించుకున్న శక్తి పోతరాజు. పోతరాజు అంటే పొలిమేరలో ఆయన గారు గావుకు ఎక్కబెట్టి ఉంటాడు. అంటాడు అంతే, ఆయన సౌండే అదే ఇక, ఇంకేముండదు ఇక ఆయనకి. కాళ్ళకి గజ్జలు అది ఉంటాడు. ఆ పాయలు కూడా ఎలా ఉంటాయంటే గల్ 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 అని వస్తాయి ఆయన శబ్దం చేస్తుంటే. హ్మ్. అలా ఉగ్ర రూపంతో, గాంభీర్య రూపంతో అమ్మ కాపాడుకోవడానికి పెట్టిన తర్వాత పోతరాజు ప్రత్యేకతలు మొదలవుతాయి. ఎందుకు పోతరాజులు ఉండాలి బోనం తీసే ముందు? చాలామందికి తెలియాలి కాబట్టి పోతరాజులందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటమ్మా, వారి గొప్పతనం చెప్తూ ఉన్నాం. ఆడపిల్లలని కాపాడడానికి ఎందుకున్నారంటే, ఆడపిల్లలు బోనం నెత్తి మీద ఎత్తుతారు. ఎత్తినప్పుడు పట్టు చీరలు, పట్టు లంగాలు, వాళ్ళు కొత్త కొత్త దుస్తులు, అలంకరణ, పువ్వులు పెట్టుకొని చాలా చూడడానికి లక్ష్మీ స్వరూపాల్లాగా వస్తే వీళ్ళని అవాంఛనీయంగా చూడడానికి కొంతమంది వస్తారు. ఫోటోలు తీసేటోడు ఒకడు వస్తాడు,
ఆవిడ ఇలా ఉందని చూస్తాడు ఒకడు వస్తాడు, ఆవిడ అలా ఉందని చూస్తాడు ఒకడు వస్తాడు, ఇంకోటి ఎక్కడో ఏమో ఉందని ఇంకోటి వస్తాడు కదా. అలా వస్తారుగా చాలామంది రావడం చేత వీళ్ళ వీపులు పగలగొట్టడానికి పోతరాజు ఉంటాడు. ఇది నిజమే. పోతరాజు ఎలా ఉండాలి? ఒక్కసారి చూడంగానే ఇంత 6 అడుగులు ఇట్లా ఉండి ఇట్లా చేతి చూడగానే ఇంకొక తగిలిందా లేచిపోవాలన్నట్టు ఉండాలి. పోతరాజులు చూడండి మీరు ధర్మంగా అందరినీ కొట్టరు, వాళ్ళకేం పని లేదా. ఎవడైతే దృష్టిలో పోగొంటాడో, ఎవడైతే మూర్ఖుడు కనబడతాడో వాడిపై పలుకుతుంది ఇర్రగొలతో. ఇది నిజమే కదా. పోతరాజు అంటే పవిత్రం, వాళ్ళంతా పసుపు రాసుకొని వాళ్ళంతా చక్కగా ఉంటారు కదా. బోనాల పండుగలో ప్రత్యేకమైనదే పోతరాజులమ్మ. పోతరాజులు మీరు అన్నట్టుగానే పోతరాజుల నైపుణ్యత ఎప్పుడు తగ్గింది. మాది ఇంకో కోరిక ఏంటంటే అమ్మ, బోనం ఊరంతా ఒకటేసారి ఎత్తాలి. ఎప్పుడు కూడా ఇంటింటి నుంచి ఎత్తకూడదు. ఊరంతా కలిసి ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఒక మాట ఇవ్వాలి, 12 గంటలకి బోనాలు అందరు ఎత్తాలి అని చెప్తే అందరూ 12 గంటలకు బోనం ఎత్తుకొని వస్తే అప్పుడు అమ్మ స్వీకరిస్తుంది. అమ్మకు కావాల్సింది ఏంటి చెప్పండి? నా బిడ్డలందరూ రావాలి, నాకు కావాల్సిందే నా పిల్లలు నా దగ్గరికి చేరాలి. ఇదే కోరికనా? మహాముక్కంటి ఏమన్నాడు ఫస్ట్లో? నా బిడ్డ నా ఇంటికి వచ్చింది అని ఊరంతా పండగ చేశాడుగా. మరి ఊరంతా ఒకటేసారి వస్తాయి కదా అమ్మకి పండగ. ఇక మనోళ్ళు బయలుదేరుతారు, ఇక మెల్లిగా వెళ్తారు ఒక్కొక్కళ్ళు, అంటే వాళ్ళ యొక్క పరిస్థితి రీత్యా వెళ్తారు. కానీ ఆ తరుణం మారాలి అంటున్నా. మిగతా రోజుల్లో ఎలాగో సైలెంట్గా ఉంటాం అమ్మ, కనీసం బోనం రోజన్నా మనం ప్రత్యేకంగా ఉండకపోతే ఎలాగా. కాబట్టి అందరు పండగలాగా బోనం చేస్తే అందరు ఒకటేసారి వస్తే ఒక 5 నుంచి 100 మందో 50 మందో పోతరాజులు ఉంటారు. గల్లీకో పోతరాజు అవసరమా? తప్పు కదా. పోతరాజులు కూడా అలసిపోతున్నారు. వాళ్ళందరూ ఒకటేసారి బోనాలు వస్తే వాళ్ళు ఊరంతా పెద్ద మనుషులు ఉంటారు. ఇప్పుడు నేను ఉంటామమ్మా, నా భార్య నా పిల్లలు వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు మా అమ్మ వీళ్ళందరూ వస్తే నేను ఇలాగే భార్య త్రిశూలం పట్టుకుని నేను పోతూ ఉంటే ఇట్లా చూడడానికి కూడా భయపడతారు. అలాంటిది ఆడపిల్లలందరూ వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు తాగుబోతోళ్ళు, ఆకతాయిలు, ఏదేదో చేయడానికనో ఇంకేదో ఇలా చేయడానికనో వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ పోతరాజు చేతిలో ఎర్రగోళ ఇలా పట్టి ఇట్లా ఒక్క చూపు ఇలా చూస్తేనే వాడు వెనక్కి జరగాలి, పడ్డదు అంటే ఇక నా ఈ బలుగుతుందిరా అని. ఆ భయానికి వాళ్ళ ఆడపిల్లలకి రక్షకులు వాళ్ళు. అంటే అమ్మ ఎంత తెలివితో పెట్టుకుని చూసారా. ఈ రక్షణ మనం ఎందుకు మాట్లాడడం, వివరణ ఎందుకు మాట్లాడట్లేదు? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బోనం ఎత్తే పద్ధతి ఏంది అసలు? అమ్మవారు బోనం ఎత్తేటప్పుడు ఎందుకు ఆడాలి, ఎందుకు ఆడతారు ఆడపిల్లలు? ఇది చాలా ముఖ్యమైనది. అమ్మవారు పోతరాజు ఇలా మొహంలో ముఖం చూసుకుంటూ ఈ కాళ్ళ సవ్వడి, ఈ గజ్జలు, అమ్మవారికి కూడా కంకణాలు ఉంటాయి, భీమ గడియాలు లాంటివి, ఆడంబరపు కడియాలు అంటారు వీటిని. శబ్దాలు ఎక్కువైతాయి, గల్ గల్ అంటాయి. వీళ్ళిద్దరు ఇట్లా సవ్వడి చేసుకుంటూ వెళ్తారు ఇలాగా ఒకరినొకరు చూసి. ఇప్పుడు మీరు అమ్మవారు, ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఇప్పుడు ఇట్లా అన్నదమ్ముల చెల్లిని అక్కని కాపాడుతూ అక్కని చూసుకుంటూ అన్న వెనక్కి జరుగుతుంటాడు. ఇలా తమ్ముడు ఇట్లా అక్క ముందుకు కదులుతూ ఉంటే తమ్ముడు వెనక్కి జరగాలి అడుగు, అక్క ముందుకు వస్తే తమ్ముని కళ్ళల్లో కళ్ళు పెట్టే పోతుంది. ఎందుకంటే ఆయనంత నమ్మకస్తుడు ఎవరు లేరు. తమ్ముడు ఎవరిని చూస్తాడు? అక్కని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తాడు. ఏదైనా అవాంఛనీయమైన సంఘటన, ఎవరైనా అటాక్, అక్కని చూసుకుంటూ అక్క ఏం చేస్తుంది? ఆ అక్కని ఇలా చూస్తూ చుట్టుపక్కల వాతావరణము ఇట్లా సవ్వడి చేస్తుంటాడు. సవ్వడి, బోనాల సవ్వడి, ఇట్లా దాన్ని సవ్వడి అంటారు. అక్క ఒక అడుగు వేయగానే ఒక అడుగుని వెనక్కేస్తాడు. అక్కడ వాళ్ళు ఆడుతుంటారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు చూడండి చాలామంది శబ్దాలు ఏమో వస్తాయి, ఇస్ అని శబ్దం వస్తుంది, మీకు గమనించిందా? ఇస్తానంటారు. ఈ బోనాల్లో కొంతమంది చూడదు. ఇవేంటి ఏంటంటే సర్పానికి సంబంధించిన సిగ్నల్స్ లాగా. అమ్మవారు ఎల్లమ్మ తల్లి సర్పరూపం కాబట్టి కొంతమంది కీకలు పెడుతూ ఉంటారు, అంటే వాళ్ళ భక్తి తారమస్యంతో. కానీ అమ్మ ఏం చేస్తుందంటే ఈ పనులు మాత్రమే కొరుకుతుందంట, ఇట్లా శబ్దం ఇట్లా చేస్తూ ఉంటాయి. అంటే అప్పట్లో లేవు కదా ఇవన్నీ, కొట్టడాలు చేయడాలు అనేది ఈ 100 సంవత్సరాల క్రితం వచ్చినాయి. కానీ అంతకు ముందుకు అంత లేదు. కాబట్టి ఈ నైపుణ్యత అనేది అప్పట్లో దేవాది దేవతల నుంచి వచ్చినాయి ఇవన్నీ. అప్పట్లో కూడా చాలామంది గొప్పగా బోనాలు ఎత్తిన మహనీయులు ఉన్నారు, స్త్రీలు. వాళ్ళందరూ ఇలాంటి పండుగ చేస్తూ వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళ కాళ్ళు కింద పడనీయకుండా చీర పెట్టేవాళ్ళు. ఈ చీర, ఒక చీర తీస్తే ఇంకో చీర, ఒక చీర తీస్తే ఇంకో చీర వేసుకుంటూ గుడి దాకా పోయేది ఆ చీర, అంటే కాళ్ళ కింద పెట్టనీకే పోవాలి. ఈరోజు తగ్గింది అవన్నీ. ఇలా చేస్తూ 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 వచ్చిన పండగలో పోతరాజుల పాత్ర ఇది. ఆడపిల్లని కాపాడడానికి పోతరాజులు ఉన్నారు. బోనాలలో ఈ ప్రత్యేకత తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైంది. ఇంత వివరణ దాగున్న మహా పండగలో ఇప్పుడు ఇన్ని చెప్పిన కదమ్మా, నువ్వు ఒక్క మాట చెప్పు. హైదరాబాద్లో బోనాల పండగ, తెలంగాణలో పండగ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ పండగ విలువైనది ఎందుకు కాకూడదు? విలువైన పండగ. ఎంత శక్తి దాగుంది ఈ గోల్కొండ వెనక, బల్కంపేటలో, మహంకాళి దగ్గర, సింహవాహిని దగ్గర, పోతరాజుల వెనుక, ఈ ఆడపిల్లల వెనుక చాలా ఎంత అంతరార్థ్యమైన పండగలు.
అలా ఎలా మందు తాగి డీజేల కాడికి వచ్చిందమ్మా? అదే కదా బాధ మాకు. స్వామి. ఆడవచ్చును, ఆనందమే. అమ్మవారి ఊరేగింపు తెచ్చేటప్పుడు ఆడాల. బల్కంపేట ఊరేగింపు వచ్చేటప్పుడు ఆడతారు అక్కడ ఆడాలి. ఊర్లో పలారం బండి తెచ్చేటప్పుడు ఆడాలి. అదొక మంచి వివరణ. అంతేకాని పైశాచికత్వంగా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేలాగా బిహేవ్ చేయడమే తప్పు. పండగనేగా. తాగడం లేదా పూర్వం? మా తాతలు, మీ తాతలు, ముత్తాతలు తాగలేరా? తాగేసి వచ్చి వాళ్ళు ఏమన్నా షర్ట్లు ఇప్పేసి బయట నిలబడ్డారా పైలు వాళ్ళలాగా? ఇంటి గుమ్మం దాటకూడదు తాగుడు విషయం. ఏ రోజైతే ఇంటి గుమ్మం నీ మద్యం దాటిందో సమాజంలో చులకన కాలేవాను, విలువ తగ్గిపోయిందిగా. పెద్దవాళ్ళు తాగేవాళ్ళుగా, ఎందుకు తాగలేరు చెప్పు? ఎందరో ఉన్నారు తాగేటోళ్ళు. ఎందుకు ఇప్పుడు మా మామయ్య తాగుతాడు మా ఇంటికి వచ్చినప్పుడు, లేదా పండగలకు వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని ఏదైనా కొంచెం అందులో ప్లేట్లో పెట్టుకొని ఒకటో రెండో తాగేసేసి అందరితో పాటు కూర్చొని తినేసి ఒక గంట సేపు మాట్లాడుకుంటాం, కొట్లాడుకుంటాం. మన ఇంట్లోనే కదా. అదే బయట తాగితే వాతావరణము, విచ్చలవిడతనము, మనస్సాక్షులు ఇవన్నీ ఇబ్బంది అవుతాయిగా. ఇది మన సంస్కృతి అమ్మా. తెలంగాణ ప్రాంతంలో కళ్ళు లీగల్గా తాగొచ్చు, ప్రకృతిలో ఉన్నది అదంతా. కానీ దాంట్లో మత్తు అనేది లేదు. గమనించండి, కళ్ళు లీగల్గా ఉంది కానీ మత్తు లేదు. మత్తు అనేది యువతి యువకులు ఈ మధ్య అలవాటు చేసుకున్నదే. ఒకప్పుడు ఇవన్నీ ఉండే, ఒకప్పుడు వీటన్నిట్లలో నైపుణ్యత ఉండే, కానీ రక్షణ ఉన్నదప్పుడు. ఇప్పుడు లేనిదే రక్షణ. విచ్చలవిడతనం అయిపోయినాక ఎలా వస్తుంది? మేము వెళ్తున్నాం బోనాల పండుగ రోజు, అన్ని బోనాల పండుగకి వెళ్తాం, మేము వైవిధ్యంగా వెళ్తాం. ఇంకో 4-5 భగవనాలు సంచులు అన్ని పట్టుకొని పోతాం, కారు ఇన్నోవాల మొత్తం నింపుకొని వెళ్తారు. అసలు ఎంతమంది వస్తారో తెలుసా అమ్మ పండగ అంటే, బోనాల పండుగకి? నేను అడిగిన దాంట్లలో అమ్మ, ఎక్కడి నుంచి అంటే నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ఎక్కడి నుంచి వచ్చినట్టే కర్నూలు, ఎక్కడి నుంచి వచ్చినట్టే మేము ఇక్కడ అంటారు. మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడికి వచ్చి. వాళ్ళు ఎన్ని గొప్ప పనులు చేయకపోతే ఈరోజు బోనాల పండుగ నెత్తికెక్కిండొచ్చు కదమ్మా. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. మీ ప్రేక్షకులందరూ, మీరు ఛానల్లో చూసే వాళ్ళందరూ కూడా పండగ నైపుణ్యత చెప్పుతూ, గొప్పతనం చెప్పుతూ, సంస్కృతి విలువలు భవిష్యత్తుకు అందించే వాళ్ళని మీరు పిలిస్తేనే గురు పరంపరకి విలువ. దీపాలు, యాటలు, పాటలు ఇవన్నీ జరిగేటియే. అసలైన మనస్సాక్షిలో జరిగిన ఆ స్పందన మహాముక్కంటి ఆశీర్వాదం ఈ పండగ అంటే. ఎల్లమ్మ తల్లి పండుగ ఎంత మంచిగా అనిపించో చూసారా? మాకైతే చాలా బాధ అయింది. చాలామంది స్వామి గురువర్యులు ఇలా చెప్పారు, మీరు పండగ ఎక్కడ కని విని వినలేం కదా అని అంటే, లేదు ఈ రోజుల్లో ఓపిక ఉందా అమ్మ? లేదు, ఓపిక లేదు. గొప్ప పండుగలను గొప్పగా చేయాలి. భారతదేశం మొత్తం మన సంస్కృతి చాటాలి. మీరంతా బోనం ఎత్తుకునేటప్పుడు తరుణం మారాలి. వేపకొమ్మలు తీసుకొని చేసే ఆ తరుణం చక్కటి పండగ. అదేందో అమ్మ, నెల రోజులు ఎక్కడ చూసినా అష్టసుగంధాల సుగంధమే వస్తుంది. ఆ సువాసన ఈ నెలలో మీరు గమనించండి, ఎంత బలంగా అనిపిస్తుంది. మళ్ళీ మీరు పండగ అయిపోయినాక ఏం కొట్టినా రాదు అక్కడ. అదే ప్రత్యేకత. వేపాకులు, ఆ కొమ్మలు, వాళ్ళు పోసే శాఖలు, బెల్లం శాఖలు, ఆ మట్టిలో నుంచి పరిమళంగా వచ్చే ఆ శక్తి ఎంతో బలమైంది. కాబట్టి దేవాది దేవతలు పొలిమేర దాటుతారు. కాబట్టి అమ్మలందరికీ స్వాగతం పలుకుతూ మహాబోనాల కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసి అందరి కారణ జన్మల ఆరోగ్యాలు బాగుండాలని కోరుతున్నామమ్మా. అది. ధన్యవాదాలు స్వామి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా మంచిగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు స్వామి. నమస్కారం.